గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తుంటే మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నేను చెప్పింది మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే నేను తప్పకుండా చెప్తానండి మీకు. నేను అలాగే ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాం మా ఆది ఆస్ట్రాలజీ ద్వారా. సో మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చెప్పించుకోవాలనుకుంటే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. సరే, ఇప్పుడు మనం అండి 7th ఏప్రిల్ నుంచి 7వ తారీఖు ఏప్రిల్ నుంచి 13వ తారీఖు ఏప్రిల్ వరకు కూడా 2024 అనమాట ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి. అంతేకాకుండా అండి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అంటే 9వ తారీఖు మనకి క్రోధినామ సంవత్సరం వస్తుంది కదా. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందామండి. మేషరాశిలోనే మీ రాశిలోనే గురుబుధులు కాంబినేషన్ ఉండడం, అలాగే చంద్రుడు కూడా 10వ తారీఖుని 11వ తారీఖు ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అంటే గురుచంద్రుల గజకేశ్వర యోగం ఉంటుంది. బుధచంద్రుడు కూడా కాంబినేషన్ చాలా బాగుంది. అంటే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. ఎక్కువగా మీకు ధనయోగము బాగా ఉంటుంది. గురుబుధులు కాంబినేషన్ ఉండడం వలన మీకు ఇంద్రియ నిగ్రహం ఉండడము, మనోనిగ్రహం కలిగి ఉండడము, ప్రతి విషయంలోనూ డెప్త్గా ఆలోచించి ఆ విషయం చేయడము జరుగుతుందండి మీకు. అలాగే కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది. ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది మీకు. నలుగురిలో కూడా మీరు గొప్పగా ఉండాలని ఊహించుకుంటూ ఉంటారు. అలాగే ప్రజాసేవ చేయాలనే తపన మీకు బాగా ఉంటుందండి మీకు. అంటే ప్రజా సంబంధమైనటువంటి మీకు వ్యవహారాలు ఉంటాయి. అంతేకాకుండా మీకు ఒక కళ ఒకటి దాగి ఉందండి. అది కళ బయటికి తీసుకురావాలి, అద్భుతంగా ఉంటుంది. ఈ బుధ గురుల కాంబినేషన్ వల్లనే సైంటిస్టులకి, మ్యాథమెటిషియన్స్కి, అలాగే జాతకాలు చెప్పేవాళ్ళకి, ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి, అలాగే అండి వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆడిటర్స్గా మీరు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బుధ గురుల కాంబినేషన్ ఉన్నా, అలాగే బుధుడికి గురు దృష్టి ఉన్నా సరే మీరు ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బాగుంటుంది. అలాగే ధైర్యం కూడా ఉంటుందండి. బుధ గురుల కాంబినేషన్ ధైర్యం ఉంటుంది. అంటే బుధ గురుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఆ మేషరాశిలో ఉన్నంత కాలము మీకు చాలా బాగుంటుందండి. అంతేకాకుండా చంద్రుడు కూడా ఉచ్చ స్థితిలో ఉండడం వలన 12వ తారీఖు 13వ తారీఖు పైగా పరమోచ్చ స్థితిలో కూడా ఉంటాడండి 13వ తారీఖుని. అలాగే కుజ దృష్టి కూడా మీకు ద్వితీయ భావానికి ఉండడం వలన ముఖ్యంగా భూములు కొనుగోలు చేస్తారు, లేకపోతే ఇళ్ళు కొనుక్కుంటారు, అయితే గృహప్రవేశాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ క్రోధిన సంవత్సరంలో 9వ తారీఖు కదండి మనకి. అంతేకాకుండా ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీకు మంచి ధనం ఉంటుంది, కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. చంద్రుడి యొక్క ప్రభావం వలన మీకు పాటలు పాడేవాళ్ళకి, సంగీతం చేసేవాళ్ళకి, గాయకులకి, రచయితలకి, మనస్కారకుడు కదండి ఆయన. అంటే చంద్రుడు మనస్కారకుడు కాబట్టి అద్భుతంగా ఉండి వారం రోజులు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అలాగే కొంతమంది యాంకరింగ్ వృత్తిలో ఉంటారు, డబ్బింగ్ చెప్పేవాళ్ళు ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ముఖవర్చస్సు పెరుగుతుంది, ఆభరణాలు పెరుగుతాయి. ముఖ్యంగా పాల వ్యాపారస్తులకి చాలా బాగుంటుందండి 12-13 తేదీల్లో. అలాగే బంగారు ఆభరణాలు కొనుక్కోవడం కూడా అవకాశం ఉంది. అంతేకాదండి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. 4th భావంలో చంద్రుడు ఉన్నాడు. ఈ ప్రభావం వల్ల ఏమంటే మీకు అంటే ఇప్పుడు కాదు కానీ 13వ తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి మీకు చంద్రుడు ఆల్మోస్ట్ ద్వితీయలోనే ఉంటాడు. ఏదేమైనా మీ రాశి వారికి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడే సంవత్సరం ఉండదు. గృహయోగం ఉంటుంది. అలాగే కొంతమంది వ్యవసాయదారులు ఉంటారు, వాళ్ళకు కూడా పంటలో నష్టం రాకుండా మంచి బాగా పంట పండేటట్టుగా ఉంటుంది. ఏదేమైనా మీ రాశి వాళ్ళకి చదువు విషయంలో బాగా ఉంటారు. చదువు విషయంలోనూ మదర్ గారి ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. గురుదృష్టి పంచమస్థానానికి ఉందండి, అద్భుతం. గురుదృష్టే కాదండి కుజశని కూడా చూస్తున్నారు. అంటే పంచమస్థానానికి ఇలా చూస్తే పిల్లలు పుట్టేటప్పుడు కొద్దిగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు శని వల్ల. కానీ కుజగురులు చూడడం వల్ల పుత్ర సంతాన యోగం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే పుత్రికా సంతాన యోగం కూడా కలుగుతారు. జనాకర్షణ మీకు బాగా ఉంటుందండి. కుజ దృష్టి కూడా ఉంది కాబట్టి స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు మీరు, డౌట్ లేదు, బాగా రాణిస్తారు. అంతేకాకుండా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. అవార్డులు కూడా గెలుచుకుంటారు. ముఖ్యంగా స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంటుంది. మీ రాశి వాళ్ళకి జనరల్గా గురుదృష్టి ఉంది కాబట్టి ఎలక్షన్స్లో గెలవడానికి, అదే ఎలక్షన్స్లో పోటీ చేయడానికి మీకు టికెట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే రాజకీయ నాయకులకి మంచి ప్రజాదరణ ఉంటుంది, సత్సంబంధాలు ఉంటాయి ప్రజల్లో అని తెలుస్తుంది. అంతేకాకుండా స్పెక్యులేషన్ వాళ్ళకి, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. కొద్దిగా మీకు లాసెస్ రావడానికి అవకాశం ఉన్నాయి, కొద్దిగా ఆచితూచి ఆడండి. అంతేకాదండి గురుదృష్టి ప్రభావం వల్ల సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పాటలు పాడే వాళ్ళకి, డ్యాన్స్ చేసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా అండి
మంచి కలిసి వచ్చే కాలము. సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా చూస్తాం కాబట్టి మంచి అదృష్టము. 6వ భావంలో కేతు కూడా యోగాన్ని ఇస్తాడు. అంటే మీరు చదివే చదువులో, కాంపిటీషన్ ఎగ్జామ్స్లో, అంటే చదువు రీత్యా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్తున్నా, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నా, వాటిలో విజయం కలిగించేది చేయడము, అలాగే జ్ఞానాన్ని వృద్ధి చేయడము, ఇంకా కాకుండా భూ సంపద కూడా ఇవ్వడానికి, వాహనాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మీకు ఎదురు లేకుండా ఉండడము, అంటే శత్రు భయం, రోగ భయము, రుణ భయం చాలా తక్కువగా ఉంటాయి మీకు. మీ ఇంట్లో శుభకార్యాలు ఈ వారం చేసుకోవడానికి అవకాశం ఉందండి. అంతేకాకుండా గురుబుధులు కూడా చూడడం వల్ల వ్యాపారాభివృద్ధి ఉంటుంది. సత్సంబంధాలు వ్యాపారంలో కూడా మీ భాగస్వాముల మధ్య ఉండడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల విషయంలో అద్భుతంగా ఉంటారు. మీరు కోరిన సంబంధాలు మీ ఇంటికి వస్తాయండి. మంచి అంటే మీకు మంచి సంబంధాలు అవడానికి, వివాహ సంబంధాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అష్టమ స్థానాన్ని శని చూడడము, అష్టమాధిపతి కూడా కలిసి ఉండడం, శని కుజుడితో కలిసి ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, లేకపోతే కొద్దిపాటి చికాకులు, అవ్వాల్సిన పనులు అవ్వకుండా ఉండడము, కొద్దిగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా గురుడు దృష్టి నవమభావం భాగ్యస్థానానికి ఉంది కాబట్టి చదువు రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉందండి. మీ వ్యాపారాభివృద్ధి బాగా ఉంటుంది. ముఖ్యంగా చదువు విషయంలో మీరు కోరిన యూనివర్సిటీస్లో రావడము, విదేశాలు వెళ్ళడము ఈ వారం రోజుల్లో అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే తీర్థయాత్రలు, మీ గురువుగారు సందర్శించడాలు, పీఠాధిపతులు సందర్శించడాలు, పాదపూజలు చేసుకోవడాలు, షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడాలు, అంటే తీర్థయాత్రలు చేస్తారు అనడంలో సందేహం లేదు. అంతేకాదండి, గురుడు యొక్క ప్రభావం వలన మీరు చేసే బిజినెస్లు గోల్డ్, సిల్వర్, స్టేషనరీ, ఫార్మా రంగము, అలాగే సిమెంట్ రంగము, ఇంకా చెప్పాలంటే ఎడ్యుకేషన్ సంస్థలు, అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళ వ్యాపార అభివృద్ధి, వాళ్ళ జ్ఞాన సంపద బాగా పెరుగుతుందండి. అంతేకాకుండా గురు బుధుల కాంబినేషన్ వల్ల ఇందని చెప్పాను, చార్ట్ అకౌంటెంట్, సిఏ వాళ్ళకి, ఐసీడబ్ల్యూ వాళ్ళకి వాళ్ళ ఎగ్జామ్స్లో ఉత్తీర్ణత పాస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కానీ శని కష్టపడింది ఇవ్వడం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మీ రాశి వాళ్ళు, మేష రాశి వాళ్ళు. దశమభావం చూసుకుంటే దశమాధిపతి కూడా బాగున్నాడు కాబట్టి మీకు శని రిలేటెడ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు రావడానికి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే గ్రూప్స్ కానీ, సివిల్ సర్వీసెస్ కానీ, మీరు ఏ ఎగ్జామ్ అంటే మీ క్వాలిఫికేషన్ రీత్యా ఎగ్జామ్స్ రాస్తారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వాటిలో సక్సెస్ అవుతారు, అంతే సందేహం లేదు. అలాగే శని ప్రభావం కూడా మీకు బాగా ఉంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉందండి. అలాగే ఉద్యోగస్తులు కూడా ప్రమోషన్స్ రావడము, వాళ్ళు ఉన్న చోట నుంచి బదిలీలు అవ్వడము అవకాశాలు ఎక్కువ. శని కుజులు లాభస్థానంలో ఉన్నారు. శని మీకు యాక్చువల్గా బాధ కూడా అవుతాడు, బాధ పెట్టి మీకు ఇస్తాడు. కానీ శని కుజులు కారకత్వంలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉంటాయి చూసారా, మీరు రాష్ట్రాధిపతి కదా కాబట్టి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగాల వారు, కోల్ ఇండస్ట్రీస్, నేను చెప్పేది వ్యాపారాలండి, కోల్ ఇండస్ట్రీస్ సంబంధించిన వాళ్ళు, అలాగే ఐరన్, స్టీల్, గ్యాస్, పెట్రోలియం, సిమెంట్ పరిశ్రమలు, అలాగే ఫార్మా రంగ పరిశ్రమలు, ఇవన్నీ కూడా వాళ్ళ అంటే కుజశనులు కాంబినేషన్ ఏ ఉంటాయో, ఎలక్ట్రిసిటీ కూడా కుజుడిదే, వాళ్ళ యొక్క వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. అంటే వ్యాపారాల్లో ప్రాఫిట్స్ సంపాదించుకుంటారు. మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కదండి, పెద్దవాళ్ళు అంటే మీ అన్నయ్య కానీ అక్కయ్య కానీ, వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీకు బాగుంటుంది. సేవకా జనం బాగుంటారు. కుజశని కాంబినేషన్ కాబట్టి పొలిటికల్ రంగంలో పదవులు రావడానికి అవకాశాలు మీ జాతకాలు గడిచే ఉంటాయి. కానీ ఏప్రిల్ నెలలో పదవులు రావు కాబట్టి, ఎలక్షన్స్ క్యాంపెయిన్ అని ఉంటారు కాబట్టి ప్రజాదరణ పెరిగిపోతుంది, ప్రజల్లో మమైకం అయిపోతారని తెలిసిపోతుంది. పంచమ స్థానంలో ఎగ్జాల్టేషన్, ద్వితీయాధిపతి. మీకు ఇంపార్టెంట్ ఇష్యూ కొద్దిగా వినండి చక్కగా. బ్రహ్మాండమైన పాయింట్లు ఏంటంటే, 12th భావంలో చంద్రుడు ఉంటే, 4th హౌస్లో 12th భావంలో ఉంటే, మీనరాశిలో, జలతత్వ రాశిలో, దిస్వభావ రాశిలో ఉన్నాడు కాబట్టి ఫారిన్ ఖచ్చితంగా వెళ్తారు ఈ వారంలో. 2nd హౌస్ లార్డ్ ఎవరు? మీకు శుక్రుడు. 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో ఈ కాంబినేషన్ చూసారు ఎలా ఉందో, అంటే మీకు ఫారిన్ యోగం తప్పదు. 9th హౌస్ లార్డ్ గురుడు మీ రాశిలోనే ఉన్నాడు. ఇలా కాంబినేషన్స్ ఉన్నాయండి. అంతేకాకుండా చంద్ర శుక్రుల కాంబినేషన్ వల్ల మీరు చక్కగా సలహాలు తీసుకుంటారు. భార్య గారి యొక్క సలహాలు తీసుకోవడము, ఎక్కువగా పూజాది కార్యక్రమాలు చేయడము, మంచి సౌష్ఠవంగా ఉండడానికే అవకాశాలు చంద్ర శుక్రులు ఇస్తారు. చంద్రుడు ఎప్పుడు ఉంటాడు? 8వ తారీఖు, 9వ, 8th, 9thలో మీకు ఫారిన్ కంట్రీస్ అవకాశాలు ఉంటాయండి. అంటే 12, 13 కూడా అంటే ఉండవని కాదు, 8th, 9thలో ఎక్కువ ఉంటాయి. ఈ వారం రోజుల్లో కూడా మీ జాతకాల రీత్యా రాహు ప్రభావం కూడా ఉండాలి, ఫారిన్ వెళ్తారు. ఇంకోటి ఏంటంటే, రవితో కలిసిన రాహు కానీ, చంద్రుడితో కలిసిన రాహు కానీ 12వ భావంలోనే విశేషమైన ఫలితాలు ఇస్తారు. పైగా రాహుతో కలిసిన శుక్రుడు ఉన్నాడు కదా, కొంచెం ఇబ్బంది పెట్టి మీకు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, దర్శకులకి, యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ అంటాం కదా, డబ్బులు ఫైనాన్స్ చేస్తారు, వాళ్ళందరూ కూడా బాగుంటుందండి. కానీ డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి. శుక్రుడు మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు, ఎగ్జాల్టేషన్లో వచ్చేస్తుంది, పరమోత్సవంలో ఉంటాడు. సో 5 గ్రహాల ప్రభావం ఉంది. పైగా బుధుడు కూడా వస్తుండీ.
రిట్రోగ్రెషన్ బుధుడు కూడా మీ దగ్గరికి వచ్చేస్తాడు. అంటే ఆల్మోస్ట్ 10వ తారీఖున వస్తాడు మీ దగ్గర కంటే మీనరాశిలోకి. అంటే రవి, రాహు, బుధుడు, చంద్ర, శుక్రులు 5 గ్రహాలు 12వ భావంలో ఉండడం వలన విశేషమైన ఫలితాలు, ఖర్చులు కూడా అధికంగా ఇస్తారు. విదేశాల్లో సన్మానాలు జరుగుతాయి. ఇంకా చెప్పినట్టు తీర్థయాత్రలు, గంగా స్నానాలు అంటారు సార్, అవన్నీ చేయిస్తారు. తర్వాత చెరువులు, బావులను కూడా తవ్విస్తారండి మీరు. గుడులు, గోపురాలు దర్శనం చేసుకుంటారు. ఇవన్నీ శుభ ఫలితాలు మీకు ఈ వారం రోజులు బాగా ఉన్నాయి. కాబట్టి మీకు సన్మానాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత అద్భుతమైన ఫలితాలు ఈ క్రోధిన సంవత్సరం మొత్తం కూడా మీకు కలుగుతాయి. సో మీరు ఆనందోత్సవాలతో ఉండాలని, ఈ క్రోధిన సంవత్సరం మొత్తం కూడా మీకు యోగ్యవంతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాము. ఇది 2వ రాశి. అద్భుతంగా ఉంటుందండి వారం రోజులు. ముఖ్యంగా 9వ తారీఖుని మనకి ఉగాది వస్తుంది కాబట్టి మీ అందరికీ కూడా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆయురారోగ్యాలతోటి, ఆనందోత్సవాలతోటి, కార్యసిద్ధి కలిగేట్టు, ప్రతి విషయంలోనూ విజయం కలిగేట్టుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముఖ్యంగా మీ రాశి వృషభ రాశి వాళ్ళకి 12వ తారీఖు 13వ తారీఖు కూడా మీ రాశిలోని చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ థర్డ్ హౌస్ లార్డ్ ఇన్ 4th హౌస్. మీ రాశి థర్డ్ హౌస్ 3వ ఇంటి వాడు మీ రాశిలో ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. మనస్సు కారకుడు కాబట్టి చంద్రుడు పరిపరి విధాలుగా మనసు వెళ్ళిపోతుంది. కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. కానీ స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం కలిగి ఉంటారు. సెకండ్ హౌస్ లార్డ్ కూడా బుధుడు బాగున్నాడు. 10వ తారీఖు లోపల మీకు విదేశీ పర్యటన జరుగుతుంది. సెకండ్ హౌస్ లార్డ్ ఇన్ 12th హౌస్ ఉన్నాడు కాబట్టి విదేశాల్లో కూడా మీరు నివసిస్తారు. విదేశీ పర్యటన జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సెకండ్ హౌస్ కూడా లార్డు 10వ తారీఖు నుంచి లాభస్థానంలో ఉన్నాడు కదండి. అంటే లాభస్థానంలో ఉండడం వలన సెకండ్ హౌస్ లార్డు బాగా డబ్బు సంపాదిస్తారు. ధనయోగం బాగా ఉంటుంది. అంతేకాదండి, మీకు చదువులోగాను బాగా రావడము, సంగీత సాధన బాగా ఉండడము, గాయకులకు కూడా మంచి అభివృద్ధి ఉండడము, వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడము, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా గుర్తింపు, గౌరవం దక్కడము ద్వితీయభావం చెప్తుంది. కంఠధ్వని కదండి, ముఖపరిచేసి విని చెప్తాం కదా. అలాగే కుటుంబంలో సఖ్యత బాగుంటుంది. గురుదృష్టి 4th భావానికి ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ ఎక్కువ ఉంటుందండి. కొద్దిగా మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కానీ, లేదా మార్కులు తక్కువ రావడం విద్యార్థులకు తక్కువ ఉంటుంది. కానీ కుజదృష్టి ఉంది కాబట్టి ముఖ్యంగా వాహన యోగము, గృహయోగము, భూయోగము, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా ఈ నెలలో కూడా మీరు గృహప్రవేశాలు చేసిన ఆశ్చర్యపోకర్లా గృహప్రవేశాలు కూడా చేస్తున్నారు కూడా మీరు. అంతేకాకుండా వాహన యోగం ఉంటుందండి. సంగీత సాధనలో బ్రహ్మాండంగా ఉంటారు. పంచమ స్థానంలో కేతువుకి 5 గ్రహాల దృష్టి ఉంది. అంటే పుత్రికా సంతాన యోగం కలుగుతారండి మీకు. అంతేకాకుండా మీకు జనాకర్షణ ఎక్కువ ఉంది. ముఖ్యంగా స్పోర్ట్స్ రంగం కూడా చెప్పాలంటే మీరు బాగా ఒక ఆటలో బాగా రాణిస్తుంటారు. క్రికెట్ అనో, చెస్ అనో ఉంటాయి కదా, లాన్ టెన్నిస్ అనో, వీటిలో కూడా మీకు బాగా రాణించడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 5 గ్రహాల ప్రభావం పంచమ స్థానం ఉంది కాబట్టి మంత్రి పదవి కానీ, ప్రజల్లో మమేకమైపోవడం కానీ, పదవుల కోసం మీరు అంటే ఎలక్షన్స్లో క్యాంపెయిన్ చేస్తారు కదా, ఎలక్షన్స్ కోసం తిరుగుతారు కదా, వాటిలో బాగా మీకు ప్రజాదరణ జరగడము అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఫస్ట్ వీక్ అవుతాయి, సెకండ్ వీక్ అవుతాయి ఏప్రిల్. సో ఈ విధంగా బాగుందండి. ఈ స్పెక్యులేషన్ బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా గురుదృష్టి లేదనుకోండి, పర్ఫెక్ట్గా బాగానే ఉంది. ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి 6వ భావాన్ని గురుడు చూడడం వల్ల సంతానం విషయంలో డెవలప్మెంట్స్ పక్కకు పెడితే ముఖ్యంగా మీ మేనమావులకి చాలా బాగుంటుందండి. శత్రుభయం లేకుండా ఉంటుంది. రుణ బాధలు కానీ రుణాలు చేస్తారు మీరు. అది ఎలా తీర్చాలో మీకు బాగా తెలుసు. కాకపోతే అంటే మీ 7వ స్థానాన్ని శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలోనూ, మీ బిజినెస్ పార్ట్నర్షిప్ విషయంలోనూ అప్పుడప్పుడు మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఈ వారంలో వివాహ శుభకార్యాలు కొద్దిగా పోస్ట్ పోన్ చేయడానికో, కొంచెం ఆగడానికో, లేకపోతే దగ్గర సంబంధాలు ఆగిపోవడమో జరుగుతుంటాయి. ఏదేమైనా తలవంతలముకు వచ్చే ధనయోగము బాగా ఉంది. అలాగే కోర్టు కేసులు ఉంటే సక్సెస్ అయిపోతారు, మీరు గెలుస్తారు. అంటే ఎందుకు గెలుస్తారు అని చెప్తున్నాం అంటే 8వ స్థానానికి గురుదృష్టి ఉంది కాబట్టి సేవక జనం బ్రహ్మాండంగా ఉంటారు మీకు. ముఖ్యంగానంటే మీకు భాగ్యస్థానంలో మీకు శని ఉన్నాడు. అంటే 9th హౌస్ లార్డ్ ఈ 9th హౌస్, 12th హౌస్ లార్డ్ ఎవరు? కుజుడు. 9th హౌస్ అంటే 12వ ఇంటి వాడు 9వ ఇంట్లో వాడు కలిసి ఉంటే ఏమవుతుంది? 9వ ఇంట్లో ఫారిన్ వెళ్ళిపోతారు. అంటే ఉన్నత విద్య రీచ్ ఫారిన్ వెళ్తారు మీరు అని చెప్పకనే చెప్పేస్తున్నారు కదండి క్వశ్చన్లు. రెడీగా ఉండండి మీరు. అంతేకాకుండా చదువు కోసమే కాదండి, బిజినెస్లు రీచ్ కూడా. అంటే మీరు ఏ బిజినెస్లో శని కుజులు కారకత్వంలో ఉన్న బిజినెస్లు రీచ్ కూడా మీరు విదేశాలు వెళ్ళడం ఖాయం. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పేశాను కూడా 12, 13 తారీఖులో మొత్తానికి చెప్పాను మీకు డేట్స్. మళ్ళీ చెప్తా కూడా. సో భాగ్యస్థానంలో ఇంత విపరీతమైన యోగం ఉందంటే అదృష్టం కదండి. ముఖ్యంగా
మీరు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు శని చేయిస్తుంటాడు. అంటే శివుడి యొక్క దర్శనాలు, వెంకటేశ్వర స్వామి తిరుపతి వంటి దర్శనాలు, అలాగే విష్ణు ఆరాధన చేసేటట్టుగా శని భగవాన్ చేస్తుంటాడు. అంతే కుజుడు కూడా ఏం చేస్తుంటాడంటే మీకు అవకాశం ఇస్తాడు. అంటే 6 పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాలకు వెళ్ళడానికి మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీకు చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటారు, బిజినెస్లోనూ రాణిస్తారు. అలాగే కుజశని కాంబినేషన్ ఉంటే రాజకీయ రంగంలో కూడా ఎదుగుదల ఉంటుందని శాస్త్రం చెప్తుంది. భాగ్యస్థానంలో కుజశని కాంబినేషన్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు రాజకీయంగా ఎదుగుతారు, రాజకీయ పదవులు కూడా రావడానికి భవిష్యత్తులో ఉంటుంది. అంటే శని కుజులు అక్కడ ఉన్నంతకాలము ఖచ్చితంగా అక్కడ అంటే కుంభరాశిలో పర్ఫెక్ట్గా బాగుంటుందండి. మీకు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 40 days కుజుడు ఉంటాడు. ఇంకా చెప్పాలంటే మీరు చేస్తున్న వ్యాపారాలు ఏంటి అంటే ముఖ్యంగా కోల్, అంటే శని కారకత్వాలు చెప్దామండి. కోల్, సాఫ్ట్వేర్ రంగాలు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎక్కువ లేబర్ సంబంధించిన వాళ్ళు. శని కారకత్వాలు సంబంధించి లేబర్ అని కాదు, హెచ్ఆర్ బాగా జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశాలు, అవన్నీ శని కారకత్వాలు అంటాం. జనాలు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లోనూ, అలాగే శని కారకత్వాలు ఉన్నటువంటి ఐరన్, స్టీల్, పెట్రోలియం, సాఫ్ట్వేర్, అలాగే ఇంకా చెప్పాలంటే సిమెంట్ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్ రంగాలు, ఇలా చాలా శని కారకత్వాలు ఉన్నాయండి. అలాగే కుజుడు ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే వాళ్ళ బిజినెస్లు బాగా డెవలప్ అవుతాయి అని అర్థమవుతుంది. ఈ వారం రోజులు కూడా మీకు ప్రాఫిటబుల్గానే ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. దశమస్థానం అండి, లాభస్థానం. సో ఇందాక చెప్పింది మీకు భాగ్యస్థానము, దశమస్థానం కూడా. ఇప్పుడు దశమస్థానం గురించి చెప్పుకుందాం అండి. దశమస్థానంలో కుజులు ఉన్నారు, అంటే భాగ్యాధిపతి కుజుడు ఉన్నాడు. సరే మీకు ఇప్పుడు ఏం చెప్పాలంటే ఏం లేదండి. మీకు కుజుడు శనిలో కాంబినేషను దశమస్థానం ఉండడం వలన మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగాల్లో డెవలప్ అవుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఇంత భాగ్యస్థానం చెప్పాను, అది కాదండి, అది రాజ్యస్థానము. రాజస్థాన్లో కుజులు ఉన్నారు, పొరపాటున వచ్చింది. కుజులు రాజ్యస్థానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రొఫెషనల్గా మీరు రాజకీయ రంగంలో సెలెక్ట్ అవుతారు. అంతేకాకుండా మీరు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సివిల్ సర్వీసెస్ రాసిన, గ్రూప్ 1 ఉంటారు సార్, అవి రాసిన మీరు ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉందండి. సరే అది అన్నీ పక్కన పెడితే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు, మీ చదువు రీత్యా వెళ్తారు. అన్నిటికీ కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశము చదువు రీత్యా ఉంటుంది, ఉద్యోగ రీత్యా ఉంటుంది. సో ఈ విధంగా కుజుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా చాలా బాగుంది. 11వ భావం చూసుకుంటారండి. 11వ భావంలో ఉన్నటువంటి కాంబినేషన్ అంతా ఇంత కాదు. ఎందుకంటే రవి, చంద్ర, రాహు, శుక్ర, బుధులు 5 గ్రహాలు మీ రాశిలో 11వ రాశిలో ఉండడం వలన మీరు చేస్తున్న బిజినెస్ల ద్వారా, మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా విపరీత సంపాదన ఉంటుంది. గుర్తింపు, గౌరవం బాగా తగ్గుతుంది. కంటిన్యూస్ ఫ్లో అప్ అని వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. ఎందుకు? రవితో కలిసిన రాహు విపరీతమైన రాజయోగాన్ని ఇస్తాడు. అదే లాభస్థానంలో కేంద్ర కోణాల్లోనూ 11వ భావంలో రవి రాహులు కలిసి ఉంటే వాళ్ళకి రాజ్య ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగంలో పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. 11వ భావంలో ఉన్న రవి రాహుల కాంబినేషన్ వల్ల ఐశ్వర్య ప్రాప్తి, ధన ప్రాప్తి కలుగుతుంది ఈ శాస్త్రం. అంతేకాకుండా చంద్రుడితో కలిసిన రాహు కానీ రవితో కలిసిన రాహు కానీ ఉంటే వాళ్ళిద్దరి యొక్క శుభ ఫలితాలు ఖచ్చితంగా రాహు ఇచ్చి తీరుతాడు అనేది సందేహం లేదండి. అలాగే చంద్రశుక్రుల కాంబినేషన్ ఏంటంటే ఎక్కువగా వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి, మీ తోబుట్టువులకి మీ సహాయ సహకారాలు చేస్తారు. ఎక్కువగా మీరు ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కోవడానికి అవకాశం చంద్రశుక్రులు ఇస్తారు. సినిమా రంగంలో ఉండడానికి కారణం కూడా చంద్రశుక్రుల కాంబినేషనే. అలాగే శుక్ర రాహుల కాంబినేషన్ కూడా ఇలా చెప్పుకునేటప్పుడు చాలా ఉంటుందండి. శుక్ర రాహుల కాంబినేషన్ అంటే వార్తాపత్రికలకు సంబంధించిన వాళ్ళకి బాగుండము, మీ తోబుట్టువులు బాగుండము, మీకు తలవంతలకు వచ్చే ధనయోగం కలగడము, మీకు అన్నీ కూడా అంటే మీకు సంబంధించిన ఏం చెప్పాలంటే కొన్ని శుభ పరిణామాలు వాటిందరూ అవే దగ్గర రావడము, ఇవన్నీ జరుగుతాయండి. ఇలా కాంబినేషన్స్ 11వ భావం చాలా చాలా బాగుంది, ఎక్కువ చెప్పేయచ్చు. అలాగే బుధగురులు కాంబినేషన్ ఇప్పుడు చెప్పాలి. 12వ భావం బుధగురులు అంటే ఏం చేస్తారు? సెకండ్ హౌస్ లాడ్కి మీరు చెప్పాను, అంటే సెకండ్ హౌస్ లాడ్ బుధుడుగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగ రీత్యా, అంటే పిల్లల రీత్యా, ధనం రీత్యా బాగా ధనం ఖర్చు అవుతుంటుంది మీకు. అది పక్కకు పెడితే గురుబుధులు ఏంటంటే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మేమే ఉంటుందండి. ముఖ్యంగా శుభకార్యాలు ఎక్కువ చేస్తుంటారు. సైంటిస్టులకి, ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి, అలాగే గణిత శాస్త్రజ్ఞులకి బాగా ఐటెస్ అంటాం కదా, వాళ్ళకి మంచి కాలం అండి. గురుబుధులు 12వ భావంలో ఉన్నా సరే మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ భావాది పంచమాధిపతి కూడా అయ్యాడు. అష్టమాధిపతి అంటే గురుడు అవ్వడం వల్ల 12వ భావం ఉండడం వల్ల విదేశ పర్యటన ఉంటుంది. అలాగే సన్మానాలు బాగా జరుగుతాయండి. మీ వ్యాపారాలు రీత్యా అక్కడ ఖర్చులు పెడుతుంటారు. ముఖ్యంగా బావులు, చెరువులు తవ్విస్తారు ఉంటాయి. బావులు, చెరువులు తవ్వించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. గుడులు, గోపురాల రీత్యా ధనం బాగా ఖర్చు పెడతారు. అన్నదానం కూడా బాగా ఖర్చు పెడతారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు. అమ్మవారిని ఎంత పూజిస్తే అంత శుభ ఫలితాలు మీకు వాటంతా అవే ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళకి మీ రాశ్యాధిపతి అద్భుతంగా ఉన్నాడండి.
అంటే మీ రాష్ట్రపతి లాభస్థానంలో ఉన్నాడు. అలాగే రిట్రగ్రేషన్లో కూడా 10వ తారీఖు నుంచి దశమంలోకి వచ్చేస్తున్నాడు. చాలా అదృష్టం అండి. అంటే మీకు బుధుడు లాభస్థానంలోనూ రాజ్యస్థానంలో ఉండి విశేషమైనటువంటి పలుకుబడి, కీర్తి ప్రతిష్టలు అద్భుతంగా ఉంటాయి. ఈ వారం రోజులు మొత్తం కూడా మీరు ఏ పని అనుకుంటారో ఆ పనుల్లో విజయం సాధిస్తారు. ఫైనాన్షియల్గా ఏమాత్రం ఇబ్బంది పడరండి. ముఖ్యంగా చెప్పాలంటే మీ ద్వితీయాధిపతి దశమస్థానంలో ఉండడం వల్ల మీరు చేస్తున్న ఉద్యోగాల ద్వారా బాగా ధనం సంపాదించడము, అలాగే లాభస్థానంలో కూడా ఉన్నాడు. అంటే 8, 9 తారీఖుల్లోనేమో దశమంలో ఉంటాడు, 10, 11 తారీఖులోనేమో మీకు లాభస్థానంలో ఉంటాడు. అంటే లాభస్థానంలో ద్వితీయాధిపతి లాభస్థానంలో గ్రేట్ అనండి. అంటే ఏం చేస్తాడంటే ఆయన మీ చేస్తున్న వ్యాపారాల ద్వారా, వ్యాపారాలు అంటే ఏంటి, యాంకరింగ్ వృత్తి కానీ, లేకపోతే వ్యాపారం కాదు కానీ మరి యాంకరింగ్ వృత్తి, గాయకులకి బాగా పాటలు పాడుతుంటారు కదా, కంఠధ్వని చాలా బాగుంటుందండి మీకు. దాని ద్వారా మీరు దూర ప్రాంత ప్రయాణం చేయవలసి వస్తుంది. దాని ద్వారా అంటే మీ సింగింగ్ పాటలు పాడడం ద్వారా, అలాగే మీకు కొంతమంది యాంకరింగ్ డబ్బింగ్ ఆర్టిస్టులకి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా మీరు బాగా బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకా చెప్పాలంటే 12, 13 తారీఖులో మీరు విదేశ పర్యటన ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఖచ్చితంగా ఉంటుందంటే అందరికీ కాదండి. మీరు ఆ ప్రభావం అంటే మీరు విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు 12, 13 తారీఖుల్లో మీకు విదేశ పర్యటన ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకని, సెకండ్ హౌస్ లార్డ్ చంద్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, స్థిర రాశిలో ఉన్నాడు, అంటే వృషభ రాశిలో ఉన్నాడు చంద్రుడు. 12, 13 తారీఖులో పరమోచ్చలో ఉంటాడు. కాబట్టి మీకు ధనం ఉంటుంది. ధనం కూడా విపరీతంగా ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలు కూడా మీరు చేసి తీరుతారండి. మీరు మీ తోబుట్టువులను కలుస్తారు, కానీ వాళ్ళకి ఎవరికొకరికి ఇబ్బందికరంగా హెల్త్ ప్రాబ్లమ్స్, అయితే మీకు వాళ్ళకి మధ్య చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా కేతు ప్రభావం వలన చదువులో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కానీ భూయోగము, భూములు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే 5 గ్రహాలు కేతువుని చూడడం గొప్ప అదృష్టం. అంటే 4th భావం కంఫర్టబుల్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది. భూములు, గృహాలు, కొత్త కొత్త బట్టలు, బంగారాభరణాలు ఉండి తీరుతాయి. భూములు కూడా భూములు అంటే తెలుసు, రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి కూడా బాగుంటుంది. పుత్ర సంతాన యోగము కలగడానికే ఈ వారం మొత్తం కూడా అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగం చాలా బాగుందండి మీకు. ఎందుకంటే గురుదృష్టి చాలా బాగున్నాడు కాబట్టి మీకు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా రాణిస్తారు. ముఖ్యంగా సాహిత్యం రచయితలకి, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి, బాగా పాటలు రాసే వాళ్ళకి అందరికీ కూడా ధనప్రాప్తి, గౌరవము, ధనము కలుగుతాయండి. వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటారు. అలాగే నృత్య కళాకారులకి బాగా బాగుంటుంది. ఈ డబ్బింగ్ ఆర్టిస్టులకి వీళ్ళందరూ కూడా ముఖ్యంగా గురు దృష్టి ఉంది కాబట్టి సినిమా రంగం, టెలివిజన్ రంగం కూడా చెప్పచ్చండి, వాళ్ళకి కూడా బాగుంటుంది. ముఖ్యంగా మీ మాట నేర్పడతనం చాలా బాగా మాట్లాడుతుంటారు. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలనేది కింద జన్మ చేసుకున్న పుణ్యఫలం మీకు బాగా దక్కుతుంది. పంచమస్థానం చాలా బాగుంది. కాకపోతే మీకు శత్రు భయం కూడా కొద్దిగా పొంచి ఉంది. మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా గురుదృష్టి 7వ భావం ఉంది కాబట్టి మీ భార్యాభర్తలు అనురాగం చాలా బాగుంటుంది. శుభకార్యాలు బాగా చేస్తారు. ముఖ్యంగా మీరు అంటే మీ వ్యాపార రీత్యా కంటే వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. కొత్త కొత్త వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు గురు ప్రభావం చాలా బాగుంది. 7వ స్థానంలో ఉన్నారంటే భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. మీరు అనుకున్న వివాహాలు కుదరడానికి అవకాశం అవుతుంది. అలాగే భాగ్యస్థానము అంటే మీకు తెలుసు కదండి, భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన శని ఉన్నాడు. భాగ్యస్థానంలో కుజుడితో కలిసి శని ఉన్నాడంటే రాజకీయ రంగంలో కూడా మీరు ఎదుగుదల ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, ప్రజాదరణ బాగా ఉంటుంది. కుజశనుల కాంబినేషన్ భాగ్యస్థానం ఉంటే అదే ఖచ్చితంగా. ఇంకోటి ఏంటంటే భాగ్యస్థానంలో కుజశనులు కాబట్టి మీరు ఉన్నతమైన చదువు రీత్యా కానీ, అయితే మీ బిజినెస్ల రీత్యా కానీ విదేశ పర్యటన చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజశనుల కాంబినేషన్ బిజినెస్ చెప్పాలండి. శని కారకత్వాలు ఏంటంటే కోల్ ఇండస్ట్రీస్, సింగరేణి అనుకోవచ్చు, అలాగే ఐరన్, స్టీల్, పెట్రోలియం శాఖల్లోనూ, ఇంకా చెప్పాలంటే ఫార్మా రంగంలోనూ, అలాగే సిమెంట్ పరిశ్రమలోనూ, సాఫ్ట్వేర్ రంగ బిజినెస్లు, వీళ్ళందరూ కూడా బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి. భాగ్యస్థానంలో కుజశనులు అద్భుతమైన ప్రతిభ ఇస్తారు. ఎందుకంటే మీకు కుజుడు కూడా మంచి ప్రయోగం, అంటే లాభస్థానాధిపతి భాగ్యంలో ఉండడం, అలాగే 9th హౌస్ లార్డు భాగ్యస్థానంలో ఉండడం వల్ల విశేషంగా మీ వ్యాపారాభివృద్ధి బాగా జరుగుతుంది. పైగా శని కారకత్వంలో ఉన్నారు కాబట్టి, శని 9th హౌస్లో ఉన్నాడు కాబట్టి తీర్థయాత్రలు చేస్తారండి. మీరు గురువుగారు సందర్శిస్తుంటారు. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి దర్శనము, శివుడి యొక్క దర్శనాలు మీకు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. విష్ణుమూర్తిని, తిరుపతి అటువంటి క్షేత్ర దర్శనాలు ఉంటాయి ఎక్కువగా. అలాగే మీకు దశమ స్థానంలో అద్భుతమైన ప్లానెట్స్ ఉన్నాయండి. రవితో కలిసిన రాహు, చంద్రుడితో కలిసిన రాహు 8వ తారీఖు, 9వ తారీఖు. అంటే ఏంటి, రవితో కలిసిన రాహు దశమ స్థానంలో ఉంటే అంటే రాహు అంటే రవి ఇచ్చే ఫలితాలు, చంద్రుడు ఇచ్చే ఫలితాలు కూడా శుభ ఫలితాలుగా మార్చేస్తాడు రాహు, ఖచ్చితంగా మార్చాడు. అంటే రవితో కలిసిన రాహు ఏంటంటే
ముఖ్యంగా పదవులు రావడము, రాజ్య ప్రాప్తి కలగడము, ధైర్యం కలగడము, ఇవన్నీ ఉంటాయండి. రవి రాహుల వల్ల మీకు ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. చంద్రరాహుల వల్ల మీకు విశేషంగా మీ భార్య గారి యొక్క సలహాలు, అదే భర్త గారి యొక్క సలహాలు ఎక్కువ తీసుకుంటారు మీరు, చంద్రరాహుల కాంబినేషన్ కాబట్టి. అలాగే మీరు తృప్తిగా ఆనందంగా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు, చంద్రరాహుల కాంబినేషన్ కాబట్టి. అలాగే బుధుడు కూడా 10వ తారీఖున వస్తాడండి. 10వ తారీఖు నుంచి ఎక్కడికి వస్తున్నాడు? దశమస్థానంలోకి వస్తున్నాడు. దశమస్థానం అంటే ఏంటి? మీనరాశి. బుధరాహుల కాంబినేషన్ అంటే వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి వార్తా సేకరణ బాగుంటుందండి. అలాగే మీ తోబుట్టువులు, బుధరాహుల కాంబినేషన్ అంటే తోబుట్టువుల వలన మీ సహాయ సహకారాలు పొందుతారు, ఖచ్చితంగా అంతే. శుక్రరాహుల వలన మీ కొన్ని శుభకార్యాలు వాటంతా అవే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఔదార్యం మీకు బాగా ఎక్కువ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది ఔదార్యం. అలాగే వివాహ శుభకార్యాలు కూడా మీకు అనుకున్నట్టుగానే జరగడానికి అవకాశం ఉంది. ప్రేమ బాగా లవ్ ఉంటుందండి, అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంటారు శుక్రరాహుల వలన. అలాగే శుక్రరాహుల వలన ముఖ్యంగా దశమస్థానంలో ఉన్నారు కాబట్టి శుక్రరాహులు మీ ఫిలిం ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నారు కదా. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే బుధుడు యాక్చువల్గా రిట్రోగ్రేషన్ లేకుండా ఉంటే నీచ స్థితిలో ఉన్నట్టు లెక్క. అప్పుడు ఏమవుతుంది? నీచభంగ రాజయోగం అయిపోతుంది శుక్రుడితో కలిసిన బుధుడు కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే బుధుడు కూడా స్ట్రాంగ్గా ఉన్నాడు మీకు, మీ లగ్నాధిపతి, మీ రాష్ట్రాధిపతి దశమంలో ఉన్నాడు. నేమ్ అండ్ ఫేమ్ మీకు బాగా వస్తుంది. శుక్రుడు కూడా ఉన్నాడు, ద్వితీయాధిపతి కూడా, అంటే పంచమాధిపతిగా అయ్యాడు. అంటే దశమస్థానంలో మీకు కర్మస్థానం చాలా బాగుందండి. అంటే గుడులు గోపురాలు సందర్శించడము, చెరువులు బావులు తవ్వించడము, అలాగే మీరు చేస్తున్న ఉద్యోగ ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా ఉండడము. ఇంకా చెప్పాలంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి క్వశ్చన్ల కాంపిటీషన్ కాబట్టి కాంపిటీషన్ ఎగ్జామ్స్లోని ఇంటర్వ్యూస్ రాసే వాళ్ళకి సక్సెస్ అవుతారు. గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. సరే, గురుబుధుల గురించి ఏం చెప్తాం? గురుబుధులు లాభస్థానంలో మేషరాశిలో ఉన్నారు కదా, ఆల్రెడీ మీకు తెలుసు. గురుబుధులు యాక్చువల్గా జాతకాలు చెప్పే వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో, అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే శాస్త్రజ్ఞులకి, ఏదైనా సరే శాస్త్రజ్ఞులు ఉంటారు కదా వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే గణిత శాస్త్రజ్ఞులు అంటే గణిత బాగా చెప్పేవాళ్ళకి, వేద పండితులకి, వీళ్ళందరికీ లాభస్థానం బాగా కలిసి వస్తుందండి. అంటే మీరు చేస్తున్న ప్రతి బిజినెస్లో సక్సెస్ అవుతారు, వ్యాపార విస్తరణ ఉంటుంది. గురుబుధుల కాంబినేషన్ కదండి. గురుబుధుల కాంబినేషన్ కూడా మీకు ఇంద్రియ నిగ్రహం ఉంటుందండి. మీకు మాట కొద్దిగా కటువుగా ఉంటుంది. ఏదైనా సరే మీకు విషయాన్ని చూస్తే డెప్త్గా దాన్ని చూసి చేస్తారు మీరు. అలాగే మీకు ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. మీరు జనాల్లో హుందాగా బతకాలి అనుకుంటుంటారు, అంటే గొప్పగా ఉండాలి అనుకుంటారు. మిమ్మల్ని నలుగురు పొగడాలి అనే భావన గురుబుధుల వల్ల వస్తుంటుంది. అది ఖచ్చితం అండి, డోంట్ వరీ, ఎక్కువ ఆలోచించే విషయం లేదు. ఇంకా బుధగురుల కాంబినేషన్ ఇంకా చాలా ఉందండి. ఇంకో చెప్పాలి, బుధగురుల కాంబినేషన్ వల్ల మీకు ఒక నైపుణ్యం దాగి ఉందండి మీలో, కళా నైపుణ్యం. దాన్ని బయటికి తీసుకురండి, అద్భుతమైన ప్రతిభ ఉంటుంది. ఇంకా 12వ భావంలో చంద్రుడు, అంటే 12-13 తారీఖులో చంద్రుడు 12వ భావం ఉన్నాడంటే విపరీతం ధనం ఖర్చు అవుతుంది. అది మీరు విదేశాలు పర్యటన కావచ్చు, విద్యుత్ రీత్యా, వ్యాపార రీత్యా అవ్వచ్చు, అలాగే మీ పర్సనల్ విషయాల రీత్యా, గుడులు గోపురాల దర్శనం రీత్యా, అదే చెరువులు బావులు తవ్వించడం రీత్యా, ఏదో విధంగా మంచి శుభకార్యాలకి, ధర్మకార్యాలకి మీరు ధనం ఖర్చు చేస్తారు అనేది సందేహం లేదు. సో ఈ విధంగా అంటే మీకు చాలా బాగుందండి. 9వ భావం, 10వ భావం, 10వ భావంలో 5 గ్రహాలు ఉన్నాయి చూసుకోండి మీకు వారం మొత్తం కూడా. అలాగే 12వ భావంలో కూడా 11, 12 భావాలు కూడా బాగున్నారు. సో ముఖ్యంగా మీకు ఇందాక చెప్పడం మర్చిపోయానండి, మనకి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు చెప్పుకున్నాం కాబట్టి 9వ తారీఖుని మనకి క్రోధినామ సంవత్సరం వస్తుంది కదా, ఉగాది పండగ. సో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మిథున రాశి వాళ్ళకి. ఇది ముందే చెప్పాలి, మర్చిపోయాను నేను. సరే, మీ అందరికీ ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని, పిల్ల పాపలతోటి ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా మీరు కోరిన కోరికలన్నీ రాజ్య ప్రాప్తి కలగాలని, మీరు ఎలక్షన్స్లో ఉంటే ఎలక్షన్స్లో గెలుపు సంపాదించి విజయ పరంపరలతో ఉండి అలాగే పదవులు కూడా అలంకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాము. కర్కాటక రాశి వారికి ముందుగా క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. మీ అందరికీ ఆయురారోగ్యాలతోటి, సుఖ సంతోషాలతోటి ఎప్పుడు కూడా కలకాలంగా ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాదండి, 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఈ క్రోధిన సంవత్సరం మీకు బాగానే ఉంటుంది, ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో మీ రాశ్యాధిపతి కూడా లాభస్థానంలో 12, 13 తారీఖులో ఉండడం వలన విశేషమైన ధనయోగం ఉందండి మీకు. మీ రాశ్యాధిపతి అద్భుతంగా ఉన్నాడు. సో మీరు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి బాగా ధనం ఉంటుంది, నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, మీ మనసు పరిపరి విధాలుగా ఉంటుంది, అంటే కాన్సన్ట్రేషన్ తక్కువగా ఉంటుంది. అయినా కూడా మంచి ఆలోచనలతోటి, వృద్ధితోటి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. గురుదృష్టి కూడా మీకు ద్వితీయ భావం ఉండడం వలన, కుజుడు కూడా చూడడం వలన ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది.
కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి శని ప్రభావం వల్ల. అయినప్పటికీ అల్టిమేట్గా మీ కుజ దృష్టి, గురు దృష్టి ఉండడం వల్ల వాటన్నింటినీ సమస్య పోతాయి, తగ్గిపోతాయి ప్రాబ్లమ్స్, చక్కగా వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా గాయకులకి ధనయోగం అని చెప్పొచ్చండి. మీరు ఎక్కడికైనా భోజన వసతి ఉంటుందండో. కర్కాటక రాశి వాళ్ళకి గురు దృష్టి ఉన్నంత కాలం ద్వితీయ భావానికి, అదే ద్వితీయ భావంలో గురుడు ఉన్నా సరే ధనయోగం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చండి. 3వ భావంలో కేతు పర్ఫెక్ట్గా బాగున్నాడు అంటే అన్ని రంగాల్లోనూ విజయం చేస్తూ ఉంటాడు. మీ తోబుట్టువుని కలుస్తూ ఉంటారు, వాళ్ళ సహాయ సహకారాలు చేస్తుంటారు మీరు. అలాగే మీకు కూడా వాళ్ళ ద్వారా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ముఖ్యంగా వాహన యోగం, కొంతమంది మీ వాహన యోగం ఉంటుంది. పత్రికా రంగంలో పనిచేసే వాళ్ళకి వార్తా సేకరణ చేస్తుంటారు చూసారా, వాళ్ళందరూ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా 4th భావం గురుదృష్టి ఉండడం వల్ల చక్కగా విద్యలో బాగా రాణిస్తారు. మీ తల్లిగారి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా వాహన యోగం చాలా బాగుంటుంది. వారం రోజులు కూడా గృహాలు కట్టుకోవడానికి అవకాశం ఉంది. గృహ ప్రవేశాలు కూడా చేసుకుంటారు మీరు. అలాగే పంటలు నష్టం రాకుండా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుందండి వాళ్ళకి. కాకపోతే ఏంటంటే స్టాక్ అండ్ షేర్స్లోను, లేకపోతే కొంతమందికి స్పెక్యులేషన్లోను కొద్దిగా లాసులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పంచమ స్థానానికి శని దృష్టి ఉండడం వల్ల అంత అద్భుతం కాదు. కానీ మీకు ఎనిమిస్ లేకుండా ఉంటారండి. శత్రు భయం లేకుండా, రుణ భయం లేకుండా, రోగ భయం లేకుండా ఉంటారు. హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి నేను చెప్పేది 6వ భావం కూడా చెప్తున్నాను. అష్టమ స్థానం కూడా ఉంది, అది కూడా చూసుకుందాం. ఏదేమైనా సప్తమ భావాధిపతి అష్టమంలో ఉండడం మంచిది కాదండి. ఇక్కడ ఏంటంటే మీకు ఏలినాటి శని ప్రభావము, అలాగే కుజుడు ప్రభావం మీకు ఎక్కువ ఉంది. అష్టమంలో కుజుడు అసలు యాక్చువల్గా కుజుడు మీకు మంచివాడు. కానీ శని కుజులు ప్రభావం అష్టమ స్థానంలో యాక్సిడెంట్స్ ఇస్తూ ఉంటాడు, దెబ్బలు తగిలేట్ చేస్తూ ఉంటాడు, కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మీరు. అనుకున్న పనులు అనుకుని మర్చిపోతూ ఉంటాం. మిమ్మల్ని భయపడుతున్నాడు కాదండి, ఎందుకంటే మీకు తెలుసుకోవడం కోసమే చెప్తానండి. కుజుశని కలిసి ఉంటే యాక్సిడెంట్స్ అయిపోతాయా, మా బాబాయ్ బయటికి వెళ్ళకూడదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేదండి. ఒకవేళ నిజంగా మీకు భయం ఉంటే ఆంజనేయ స్వామి తెలుసుకుంటాం కదండి మనం. శ్రీరాముని తెలుసుకుంటే మనకి కష్టాలే ఉండవని చెప్పి అంటాం కదా మనం. ఓం శ్రీరామేష్టాయ నమః, ఓం శ్రీరామేష్టాయ నమః, ఓం శ్రీరామేష్టాయ నమః అనే మంత్రాన్ని మా గురువుగారు కూడా చెప్పారు. ఎవరైతే ప్రయాణాల్లో ఈ మంత్రం జపిస్తూ ఉంటారో వాళ్ళకి యాక్సిడెంట్స్ కావు. యాక్సిడెంట్ దగ్గరికి వచ్చి పక్క వెళ్ళిపోతాయని చెప్పి శాస్త్రం మా గురుగారు కూడా చెప్పారు. సరే, అది పక్కకు పెడితే కుజుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పర్ఫెక్ట్గా చేయాలండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల సంతానం పుట్టకుండా ఉంటారు. ఎందుకంటే పంచమాధిపతి అష్టమానికి గెలిపాడు కాబట్టి సంతానం వల్ల ఇబ్బంది ఉంటుంది. కొంతమందికి సర్జరీని చేసి, ఆపరేషన్ చేసి సంతానం తీయడం అవన్నీ ఉంటాయి. కానీ అవన్నీ పక్క పెడదాం. ముఖ్యంగా సంతానంలో ప్రాబ్లమ్స్ ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే మీ ఆరోగ్యం కూడా బాగుండాలి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, కళ్యాణాలు చేసుకోవడం వల్ల సంతానము కళ్యాణం అవడము, మీకు కళ్యాణయోగంగా ఉండడము, అలాగే మీకు యాక్సిడెంట్స్ తప్పిపోవడము ఎంత అద్భుతంగా ఉంటుందండి. భార్యాభర్తల అనురాగము కుజులే కదా. అందుకని కుజుశల్ని తక్కువ అంచనా వేయకండి. అంటే తర్వాత చేద్దాంలే పూజలు అవి అనుకోవద్దు. పూజలు చేసిన తర్వాతే మీకు యోగాలు చాలా బాగున్నాయి. భాగ్య రాజ్య లాభస్థానాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇంతటి యోగం అనుభవించాలంటే, ఇంతటి సుఖము, లాభాలు, ఆనందం అనుభవించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే మీకు ఖచ్చితంగా పూజలు చేయాల్సిందే, శివాభిషేకాలు. సరే, భాగ్యస్థానం చూసుకుందామండి. భాగ్యస్థానంలో రవితో కలిసిన రాహు, తర్వాత చంద్రుడు కలిసిన రాహు, చంద్ర శుక్రులు, అలాగే బుధుడు కూడా 10వ తారీఖు నుంచి రావడం, 5 గ్రహాల యొక్క కలయిక భాగ్యస్థానంలో ఉండడం విశేషమైన ధనయోగం. అదృష్టం పట్టుకుంటుంది అంటారు సరా, అంత బాగా ఉందండి. ఏంటి రవి రాహులు కలిసి ఉంటారండి. యాక్చువల్గా రవితో కలిసిన రాహు కానీ, చంద్రుడితో కలిసిన రాహు కానీ శుభ ఫలితాలే ఇస్తాడు. ఏం ఫలితాలు ఇస్తాడు రవితో కలిసిన రాహు? ఏమి ఇస్తాడంటే భాగ్యస్థానంలో రాహు కలిసి ఉంటే ఎక్కడైనా సరే కేంద్రాల్లో కానీ, కోణాల్లో కానీ మీ జాతకాలు కూడా చూసుకోండి. రవి రాహు కలిసి ఉంటే ఉన్నతమైన పదవులను ఇస్తాడు, రాజ్య ప్రాప్తిని కలిగేట్ చేస్తూ ఉంటాడు, అలాగే ఉద్యోగంలో బాగా డెవలప్ చేస్తుంటాడు. రవి రాహులు కేంద్రాలు కలిసి ఉంటే ధనప్రాప్తిగా యోగాన్ని కూడా కలిగించి తీరుతాడు. పర్ఫెక్ట్గా ఉంది. మరి చంద్రరాహులు ఏం చేస్తారంటే భార్య మాట భర్త, భర్త మాట భార్య వింటారు, సలహాలు తీసుకుంటారండోయ్, ఖచ్చితంగా ఉంటారు. వీళ్ళ తర్వాత ఇంకేంటంటే అవయవ శాస్త్రం బాగుంటుంది, అందంగా ఉంటారు, జనాల చేత ఆకర్షింపబడతారు. అంటే గౌరవం పెరుగుతుందన్నమాట. ఈ ఎక్కడంటే 8వ తారీఖు 9వ తారీఖు అండి చంద్రుడు మీకు భాగ్యంలో ఉన్నాడు. ఇంకోటి చెప్పాలి, మీ రాశ్యాధిపతి భాగ్యస్థానంలో దిస్వావాపు రాశిలో, మీన రాశిలో ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ ఎక్కువ ఉంది కదా. మీరు శుక్రుడు మంచివాడు కాదు కదా. చంద్ర శుక్రుల కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో. శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, చంద్రుడు కూడా కలిసి ఉన్నాడు. అంటే కొత్త ఆభరణాలు, డ్రెస్సులు కొనుక్కుంటారని మీరు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి. డ్యాన్స్ చేసే వాళ్ళకి, డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్కి బాగా కలిసి వచ్చే కాలం వాళ్ళకి. అలాగే ఇంకా చెప్పాలంటే శుక్రుడితో కలిసిన రాహు ఏంటంటే వార్తా సేకరణలు చేసేవాళ్ళకి కానీ, లేకపోతే వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి కానీ,
అయితే మీ భాతృస్థానం అంటే చెల్లెలు తమ్ముడు వాళ్ళకి కానీ చాలా బాగుంటుందండి. మీ వలన వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, మీకు అద్భుతంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే భాగ్యస్థానం చాలా బాగుంటుంది. ముఖ్యంగా చదువు రీత్యా విదేశ పర్యటన ఉంటుంది. మీ వ్యాపార సంబంధం రీత్యా విదేశ పర్యటన ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్స్కి, యాక్టర్స్కి, దర్శకుడు నిర్మాత అంటాం కదా, ప్రొడ్యూసర్స్, అలా వాళ్ళందరూ కూడా అండి భాగ్యస్థానం బాగుందంటే వాళ్ళు తలపెట్టిన ప్రాజెక్టులన్నీ సక్సెస్ అవుతాయండి. అద్భుతం. ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో ఇంతమంది ఉన్నారు కదా, ఎంతమంది అంటే రవితో కలిసి రాహు. ముఖ్యంగా రాజకీయ రంగంలో పదవులు వస్తాయంటే, అంటే పదవులు అంటే మీరు రాజకీయ రంగంలో మీరు ఉన్నారు, వెళ్తారు, జనాకర్షణ ఉంటుంది, మీ ఎలక్షన్స్లో గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయంటే పొజిషన్ల కాంబినేషన్ తక్కువ అనుకోండి ఎలక్షన్స్లో గెలవడం. కాకపోతే అంటే మీకు ఆశ కల్పిస్తారు, వాళ్ళు రాహు కల్పిస్తారు, సక్సెస్ అవుతారు కూడా. మీకంటే జనాదరణ బాగా ఉంటుంది భాగ్యస్థానము. అంతేకాకుండా తీర్థయాత్రలు చేసి తీరుతారండి. గుడులు, గోపురాలు, ముఖ్యంగా బావులు తవ్విస్తారు, చెరువులు తవ్విస్తారు, తటాకాలు అంటారు సార్, తటాకాలు తవ్విస్తారు. అంటే ఇలా తవ్వించే వాళ్ళకి శాశ్వతంగా బ్రహ్మలోకము, అయితే మీరు మంచి లోకాలకు వెళ్తారని శాస్త్రవచనము. అంటే నరకలోక భయం ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. సరే, ఇది పక్క పెడతాం. సరే అండి, 5 గ్రహాల ప్రభావం. బుధుడు కూడా వస్తాడు, 12వ ఇంటి వాడు. మీకు 12వ ఇంటి వాడు 9వ భావంలోకి వచ్చాడు అంటే అంతే అర్థమైంది కదండి. మీ రాష్ట్రపతి భాగ్యంలో ఉన్నాడు, 12th హౌస్లో భాగ్యంలో ఉన్నాడు. ఫారిన్ కంట్రీస్ ఖచ్చితంగా వెళ్తారు మీరు. ఇంకా ఎంత 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు లోపల మీకు ఫారిన్ కంట్రీస్ విదేశ పర్యటన మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అంతే ఖచ్చితంగా చెప్పేది సక్సెస్ అవుతుంది. పైగా గంగాస్థానం, కాశీక్షేత్రస్థానం ఇలా చెప్పుకునేపోతే ఎక్కువ ఉందండి. సరే, దశమస్థానంలో గురుబుధులు పర్ఫెక్ట్గా ఉన్నారు కదండి. గురుబుధులు కాంబినేషన్ చాలా బాగుంది. అంటే 10వ తారీఖు వరకు మాత్రమే గురుడు మీకు దశమంలో ఉంటాడు. ఏదేమైనా దశమస్థానంలో గురుబుధులు చాలా మంచి వాళ్ళండి. అసలు గురుబుధులు రిజల్ట్స్ ఏంటి? ముఖ్యంగా యాస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి, గణిత పండితులకి, అలాగే శాస్త్రజ్ఞులకి, అలాగే వేద పండితులకి, వీళ్ళందరికీ కలిసి వచ్చే కాలం అండి. ముఖ్యంగా ధైర్య సాహసాలు ఎక్కువ ఉంటాయి మీకు. రవిబుధుల కాంబినేషన్ మీకు ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే రవిబుధుల కాంబినేషన్ అంటే గురుబుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్గా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారండి. ఆడిటర్స్ ముఖ్యంగా గవర్నమెంట్ ఆడిటర్స్, స్టార్టెడ్ ఆడిటర్స్, సీఏ అయిపోయింది మీది, సీఏ అయిపోబోతోంది కూడా, సీఎంఏ ఇలా ఉన్నారు కదండి. మీలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్లో కదా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, మీరు సక్సెస్ అవుతారు. దశమస్థానం అంత గ్రేట్గా ఉందండి. కర్మస్థానం కదా, రాజ్యస్థానం కదా, రాజ్యప్రాప్తి కూడా. అలాగే గురుడు దశమంలో ఉండడం వలన, అలాగే బుధుడు కూడా ఉండడం వలన వ్యాపార సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్స్ అంటాము, అలాగే సాఫ్ట్వేర్ రంగం కూడా అవ్వచ్చు. ఇందాక నేను దశమస్థానం కూడా చెప్పాను, అంటే నేను గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రవిబుధులు భాగ్యంలో ఉన్నారు కాబట్టి. సరే, అది పక్క పెడితే మీరు చేసిన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, లేకపోతే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడము, ఆడవాళ్ళకి చెప్తాను ఉండే అద్భుతంగా ఉంది. అలాగే గురుబుధుల కాంబినేషన్ వల్ల విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి, ప్రొఫెసర్స్కి, లెక్చరర్స్కి, వాళ్ళకి, తర్వాత డాక్టర్స్ వృత్తి, బ్యాచిలర్స్ కూడా చూస్తాం కదా, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ ఉంటారు కదా, ప్లీడర్స్ అంటాం కదా, లాయర్స్, గురుబుధుల కాంబినేషన్ వాళ్ళకి ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు బాగా వాదిస్తారు, సక్సెస్ అవుతారు, విజయం సాధిస్తారు. ఇంకా చెప్పుకుంటే అలా అనేక ఉంటాయండి. ముఖ్యంగా మీరు గోల్డ్ బిజినెస్ వాళ్ళు, బట్టల బిజినెస్ వాళ్ళు, స్టేషనరీ బిజినెస్లు అంటాం కదా, వాళ్ళకి మీరు ఏ బిజినెస్లో ఉన్నా సరే అండి, బంగారము, వెండి వ్యాపారస్తులకి, వీళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాల్లో డెవలప్ అవడం, ఇవన్నీ బాగున్నాయండి. ఇంకా చెప్పాలంటే చంద్రుడు మీ రాష్ట్రపతి లాభస్థానం, ఇందాక చెప్పారు కదా, 12-13 తారీఖులో ఉన్నాడు. అన్ని విధాలుగా సౌఖ్యం ఉంటుంది. మీరు వ్యాపారాభివృద్ధి బాగా ఉండి అదృష్టంతోడే లాభాలు మీకు వస్తాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అండి. ఎందుకు చెప్తున్నాను రియల్ ఎస్టేట్ రంగం? ఎందుకంటే గురుబుధులు మేషరాశిలో ఉండము, ఈ కుజుడు కూడా అష్టమస్థానం ఉన్నప్పటికీ కూడా సక్సెస్ రేట్ ఎక్కువ ఉండడం జరుగుతుందండి. సో మీ కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ సక్సెస్ సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం సింహరాశి గురించి తెలుసుకుందామండి. అంటే 7వ తారీఖు నుంచి 13వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఎలా ఉండబోతోంది తెలుసుకుందాం. ముందుగా 9వ తారీఖుని మనకి క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ వస్తుంది కదండి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ, మీ సింహరాశి వాళ్ళకి, అలాగే అన్ని రాశుల వాళ్ళకి అండి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు సర్వత్రా విజయం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ రాశి వారికి ఈ వారం రోజులు కూడా చాలా బాగుంది. గురుదృష్టి కూడా ఉండడం వల్ల సర్వత్రా కార్యసిద్ధి అంటాం కదా, కార్యంలో బాగా, కార్యం అంటే విజయ పరంపరలో మీరు ఉంటారని అర్థం. ఏ పని తలపెట్టినా సక్సెస్ అవుతారు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే శని దృష్టి కూడా మీరు రాసి ఉండడం వల్ల డిలే అయిపోతూ ఉండడము, కొద్దిపాటి కోపం రావడము, ఆలస్యం అవ్వడం వలన చిన్న చికాకులు కలగడం జరుగుతుంది.
అల్టిమేట్గా గురుదృష్టి ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా అన్ని పనులను విజయం సాధిస్తారు. అలాగే ద్వితీయ భావంలో కూడా కేతు ఉండడం వల్ల, కేతువుగా 5 గ్రహాల యొక్క దృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్గా చాలా బాగుందండి. అంటే ధన సంపాదన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు, ధనమే మీకు ఉంటుంది. అలాగే కుటుంబంలో గౌరవం కూడా పెరుగుతుంది. అసలు ద్వితీయ భావంలో కేతు ఉన్నాడంటే విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా గాయని గాయకులకి, సింగర్స్కి పాటలు పాడతారు కదండి, వాళ్ళకి చాలా బాగుంటుంది. దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేయవలసి వస్తుంది గురు బుధులు 3వ భావం చూడడం వల్ల. అలాగే మీ తోబుట్టువుల వల్ల మీకు సహాయ సహకారాలు ఉంటాయి. వాహన యోగం, గురుదృష్టి 3వ భావానికి ఉందంటే వాహన యోగం. అంతే కదండి, వార్తా సేకరణ గురు బుధులు 3వ భావం చూస్తున్నారు కదా వాళ్ళకి. అలాగే టెలివిజన్ రంగంలో పనిచేసే వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. అలాగే ధైర్యం బాగా ఉంటుంది. వస్త్రాలు బాగా కొనుక్కుంటారండి, బట్టలు బాగా కొనుక్కుంటారు. కానీ చదువులో చిన్నపాటి ఆటంకాలు ఎదురవుతున్నాయండి మీకు. అంటే అనుకున్న ర్యాంకులు రాకపోవడము, లేదా చదువులందు అశ్రద్ధ వహించడం జరుగుతుంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతాయి. కానీ మీకు మీ జాతకం ప్రకారం, మీ రాశి ప్రకారం చూసుకుంటే సంతాన యోగం చాలా బాగుందండి. గురుడు దృష్టి పర్ఫెక్ట్గా పంచమస్థానానికి ఉండడం వల్ల, పంచమాధిపతి కూడా పంచమాధిపతి అంటే 5th హౌస్ లార్డ్ కూడా పంచమాధిపతి కూడా అవడం వలన గురుడు పుత్ర సంతాన యోగం ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అలాగే మీకు నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది, జనాకర్షణ బాగా ఉంటుంది, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు. సాహిత్య రంగం మంచి పట్టు ఉండడము, రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడము, ధనము, అదృష్టము, గౌరవం తక్కుతాయి మీకు. గురుడు ఉన్నారు కదండి, గురు పంచమస్థానం చూస్తే అంతే. అదే కళారంగం ఉంటాం కదా, కళారంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. ఇంకా గురుదృష్టి ఉండడం వల్ల పంచమస్థానానికి కొంతమందికి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి, వాళ్ళ జాతకాల రీత్యా ఉంటుంది. మంత్రసిద్ధి, గాయత్రి మంత్రం కానీ ఏదైనా మంత్రాలు గురువు ద్వారా ఉపదేశం పొందారనుకోండి, అది సిద్ధిస్తాయి, ఖచ్చితంగా ఉంటుంది. గురువు బాగున్నాడు కదా. ఇంకా స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్టాక్ మార్కెట్లో షేర్స్ ఆ రంగంలో ఉన్న వాళ్ళకి చక్కటి శుభ ఫలితాలు ఉంటాయండి. ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా అంటే జనరల్గా మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి. ఖచ్చితంగా అంటే మీకు శుభ ఫలితాలు, లాభాలు రావడానికి మీకు అంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి లాభాలు రావడానికి అవకాశం ఉంది. పంచమ స్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. పైగా మీకు ప్రేమ వివాహాలు అవ్వడం కూడా కొద్దిపాటి అవకాశాలు ఉన్నాయి. సరే, 7వ స్థానంలో శని కుజులు తప్పండి. అంటే భార్యాభర్తల విషయంలో అనురాగం తక్కువగా ఉండడము, భార్యాభర్తలు వాళ్ళ ఉద్యోగాల రీత్యా లేకపోతే కొన్ని పర్సనల్ విషయాల రీత్యా దూరం అవుతూ ఉండడం చిన్న సందర్భాల్లో మాత్రమే, పూర్తిగా కాదు. కొద్దిగా ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉందండి. దగ్గరకు వచ్చిన సంబంధాలు కూడా ఆగిపోతూ ఉంటాయి. శుభకార్యాలు కూడా కొద్దిగా లేటుగా చేస్తూ ఉంటారు మీ ఇంట్లో. కుజశనులు 7వ భావంలో ఉండడం అంత గొప్ప అదృష్టం కాదండి. మీ బిజినెస్ పార్ట్నర్స్ విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది. మీ వ్యాపార విస్తరణలో 7వ భావం చూసుకుంటే కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ అష్టమ స్థానం చూసుకుందాం. అష్టమ స్థానంలో రవితో కలిసిన రాహు తప్పు కదా, కరెక్ట్గా తప్పు. అలాగే చంద్రుడితో కలిసిన రాహు 5 గ్రహాలు మీకు అష్టమ స్థానంలో ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మీకు 10th హౌస్ లార్డ్ శుక్రుడు అయ్యాడు, అలాగే లాభాధిపతి శుక్రుడు అయ్యాడు. వీళ్ళిద్దరూ కూడా అష్టమ స్థానంలో గెలిపారు. 12th హౌస్ లార్డ్ మీకు చంద్రుడు అయ్యాడు. అంటే ఇక్కడ ఏం చెప్పాలంటే రవి, చంద్ర, శుక్ర, బుధ, రాహువులు మీకు అష్టమ స్థానంలో ఉన్నారు. ఈ అష్టమ స్థానంలో ఉన్నారంటే శుభ ఫలితాలు ఇవ్వాలండి. ఏంటంటే రవితో కలిసిన రాహు కానీ, చంద్రుడితో కలిసిన రాహు కానీ శుభ ఫలితాలే ఇస్తారు, ఖచ్చితంగా అంతే. ఏమి ఇస్తారు? కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయనుకోండి, అదే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీస్, కోర్టులో ఆగిపోయినటువంటి ఆస్తిపాస్తులు వస్తాయి. విజయవంతం అంటే వస్తాయంటే మీ జాతక ప్రకారం సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అని అర్థం. అలాగే తలవంతనంకి వచ్చే ధనయోగం మీకుంది, సేవకా జనం ఉన్నారు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితి బాగుంటుందండి. కొంతమందికి దీర్ఘకాలిక రోగాలు ఉండడము, హాస్పిటలైజేషన్ అవ్వడము అవి ఉన్నాక చాలా కాలం నుంచి ఉన్నాయి, అవి తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా భాగ్యస్థానంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం. భాగ్యస్థానంలో బుధుడు కూడా ఉన్నాడు. అంటే 9వ తారీఖు వరకు కూడా బుధుడు ఉంటాడండి. అంటే మీకు క్రోధినామ సంవత్సరం వరకు కూడా బుధుడు భాగ్యస్థానంలో ఉండి యోగిస్తాడు. ఎవరికి యోగిస్తాడు అంటే గురుడు బుధుడు ఇచ్చిన ఫలితాలు ఏముంటాయి? భాగ్యస్థానం ఏం ఫలితాలు ఇస్తారండి చెప్పనా? గురుడు ఇచ్చే ఫలితాలు ఏంటంటే, బుధుడు ఇచ్చే ఫలితాలు ఫస్ట్ పాయింట్ ఆడిటర్స్కి, శాస్త్రజ్ఞులకి. అంటే శాస్త్రజ్ఞులు అంటే తెలుసు కదండి, అలాగే గణిత శాస్త్రజ్ఞులు కూడా చెప్పచ్చు, గణితం నేర్చుకున్న వాళ్ళకి, ఆస్ట్రాలజీ పండితులకి, వేద పండితులకి, వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలము, అదృష్టము తోడవుతుంది, ధనము, వాళ్ళ మాటకి విలువ పెరగడం జరుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతే కదండి, గురు బుధుల కాంబినేషన్ వల్ల మీకు ఇంద్రియ నిగ్రహం ఉండడము, కొద్దిపాటి కోపం ఉండడము, అలాగే ఏ పని చెప్పినా కూడా దాంట్లో డెప్త్కి వెళ్ళి దాన్ని శోధించడము, సాధించడము, అలాగే నలుగురిలో మీరు బాగా పేరు ప్రఖ్యాతులు ఉండాలనుకోవడము, గొప్పగా బతకాలనుకోవడము, అలాగే ఉన్న స్థితి కంటే గొప్పగా ఉండాలి, నలుగురిలో బాగుండాలి అనుకోవడము ఉంటుంది. అలాగే ప్రజా సంబంధాలు బాగా ఎక్కువ ఉండడము, ప్రజల్లో మమైకం అవ్వడము, అలాగే మీకు దూర ప్రాంత ప్రయాణాలు ఉండడము, అలాగే మీకు కళ కూడా దాగి ఉండడం జరుగుతున్నాయి.
ఖచ్చితంగా ఉంది మీకు. అలా అంతేకాదండి, గురు బుధుల కాంబినేషన్ వల్ల ఆడిటర్స్ కానీ ఉందే చెప్పినట్టుగానే చార్ట్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్ ఈ అంటాం కదా, వాళ్ళకి చాలా బాగుంటుంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా గురు బుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగుంటుంది. అలాగే ఎడ్యుకేషన్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి చాలా డెవలప్మెంట్స్ ఉంటాయండి వాళ్ళకి. ఇలా చెప్పుకుంటే చాలా బాగుంటుంది, ఎక్కువ ఉంటుంది. అలాగే విద్య రీత్యా, వ్యాపార రీత్యా విదేశీ పర్యటన ఉంది. ఎందుకని గురు బుధులు మేషరాశిలో వాయుతత్వ రాశిలో ఉండడమే కారణం. భాగ్యస్థానం అవడం కూడా ఒక కారణం అవుతుందండి. 11th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు, ఖచ్చితంగా మంచి యోగంలోనే ఉన్నాడు బుధుడు. అంటే మీ వ్యాపార విస్తరణ బాగుంటుంది. ఏ వ్యాపారం? రియల్ ఎస్టేట్ రంగం. అది మీరు ఏ వ్యాపార అభివృద్ధి చేసుకున్నా సరే ఆ వ్యాపారాల్లో బాగా ఉంటుంది. గోల్డ్, సిల్వరు, బట్టలు, ఫుడ్, ఫార్మాస్యూటికల్స్, అలాంటి సిమెంట్ పరిశ్రమలు, వీళ్ళందరూ కూడా వాళ్ళకి గురు బుధుల కాంబినేషన్, స్టేషనరీ వీళ్ళందరికీ బాగుంటుందండి. అద్భుతంగా రాణిస్తారు. ఏమి భయపడాల్సిన అవసరం లేదు, ఆలోచన విషయం అంతగానే లేదు. పైగా గురు బుధులు ఉన్నారు కాబట్టి గురువు గారిని, పీఠాధిపతిని కలవడమే కాకుండా మీరు షిరిడి సాయిబాబా దర్శనం చేసుకోవడం కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా మీ తండ్రి గారి ఆరోగ్య పరిస్థితి బాగుంటుందండి. మీ యొక్క ఉన్నతమైన స్థితికి ఉంటుంది. చదువు రీత్యా బాగా ఉంటుందండి. తండ్రి గారి యొక్క ఆస్తిపాస్తులు బాగా పెంచుతారు. అది వేరే పక్క పెడితే భాగ్యంలో గురు బుధులు ఉన్నారంటే గుళ్ళు, గోపురాలు సందర్శిస్తారండి మీరు. అలాగే చెరువులు, బావులు తవ్వించడానికి తటాకాలు అంటాం, పూర్వం తటాకాలు అనేవారు. సో ఇవన్నీ కూడా నీళ్లు పడ్డానికి అనమాట. తవ్వించడం వలన ఇటు ఇలా చేయడం, మంచి మంచి పనులు కార్యక్రమాలు చేయడం వలన శాశ్వతంగా మంచి లోకానికి వెళ్తారు అని ఉందండి. నేను భయపడాల్సిన అవసరం లేదు. చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి. సో గురు బుధులు చెప్పుకుంటే లేకపోతే బాగా ఇంకా ఎక్కువ ఉంటుందండి. ముఖ్యంగా చంద్రుడి గురించి చెప్పుకుందాం. ఏంటి చంద్రుడి గురించి ఏం చెప్పాలి? 10th హౌస్ లార్డ్ మీకు అష్టమంలో ఉన్నాడు, కానీ చంద్రుడు ఉన్నాడు 12, 13 తారీఖుల్లో. కుజ దృష్టి ఉంది. అంటే ఏంటంటే మీ చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయండి 12, 13 తారీఖుల్లో. అలాగే ప్రయాణాలు కూడా సూచిస్తున్నాయి 12, 13, 12th and 13th. అలాగే కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి మీరు చేసేటువంటి ఉద్యోగాల్లో, అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. మీకే చెప్తున్నాను, ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను. కాకపోతే ఖర్చులు అధికంగా ఉండడానికి మీకు అవకాశాలు ఉన్నాయి. ధనయోగం ఉంది, అదృష్టం బాగుంది. మిల్క్ బిజినెస్ చేసేవాళ్ళకి చాలా బాగుంటుందండి. 10th భావం చాలా బాగుంది కాబట్టి సో మీరు ఈ ఉద్యోగాల్లో ఉద్యోగ ప్రాప్తి ఉంది. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఎగ్జామ్స్కి వెళ్ళి, ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, సివిల్ సర్వీసెస్కి, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ రాస్తున్నారు కదా గ్రూప్స్, వాళ్ళకి కూడా మంచి యోగం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా అండి పొలిటికల్ రంగంలో చెప్పాలంటే కొద్దిగా వాళ్ళకి అవకాశాలు కొద్దిగా తక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే సప్తమ స్థానంలో పొజిషన్లో ఉన్నారు, కానీ సడన్ గెయిన్స్ ఉంటాయి. అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి మీ మాటకి విలువ పెరుగుతుంది. మాట మీరంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకనే అర్థం. ప్రజాదరణ పెరగడము, మాటకి విలువ పెరగడము, సడన్గా మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉండడము, అన్ని రంగాలను విజయం అంటే అన్ని విధాలుగా విజయం సాధించడము, అన్ని రంగాల్లో పరిస్థితులు అనుకూలించడము జరుగుతాయి. ఎందుకని? అష్టమ స్థానంలో 5 గ్రహాల ప్రభావం. రీజన్స్ కూడా చెప్పాలి కదండి మీకు. సరే అది పక్క పెడితే లాభస్థానాధిపతి కూడా భాగ్యస్థానం ఉండడం వల్ల మీ బిజినెస్లో బాగా రాణింపు, గుర్తింపు, గౌరవం తగ్గుతుంది. ఏ బిజినెస్ చేసినా సరే అండి చక్కగా బ్రహ్మాండంగా ఉంటారు. బిజినెస్ రీచ్ విదేశాలు వెళ్తారు. సినిమా షూటింగ్లు కానీ, లేకపోతే మీరు విదేశ చదువులని, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలాగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, యాక్టర్స్ అంటాం కదండి, ఆ రంగంలో, కళ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ అంతే. చాలా మంచి రోజులని చెప్పచ్చు. సో ఈ విధంగా సింహరాశి వాళ్ళకి రాశి గురుదృష్టి ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయ స్వామిని, ముఖ్యంగా శ్రీరామచంద్రుడిని కొలవడం వలన ఎటువంటి కష్టాలు లేకుండా అన్ని రంగాల్లోనూ విజయం సాధించడానికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. పైగా ఏప్రిల్ నెలలోనే కదండి శ్రీరామచంద్రుడి యొక్క మనకు వస్తుంది కదా కళ్యాణం, శ్రీరామచంద్రుడి కళ్యాణం అవుతుంది కదా. సో మనం శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకొని శ్రీరామచంద్రుడికి, చంద్రుడి యొక్క కృపకి మనం పాత్రలు అవుదాం. మీకు బాగా ఈ వారం మొత్తం కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. కన్యారాశి వాళ్ళు చెప్దామండి. కన్యారాశి వారికి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతోంది. సరే 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కన్యారాశి వాళ్ళ ఫలితాలు ఎలా ఉన్నాయి తెలుసుకుందామండి. ముఖ్యంగా ముందుగా మీ అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు, మీ బంధువులకి, మీ తోబుట్టువులకి, మీ వాళ్ళందరికీ కూడా, మీ భార్యాభర్తలకి, కొడుకులకి, కోడళ్ళకి కూడా అందరూ బాగుండాలని, సర్వత్రా విజయం సాధించాలని, మీరు అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వాలని, ముఖ్యంగా రాజకీయ రంగంలో కూడా మీరు ఒక వెలుగు వెలగాలని. ఎందుకు రాజకీయ రంగం అంటున్నామో చెప్తా. సో వాళ్ళందరికీ కూడా మంచి పదవులు రావాలని, ఈ ఎలక్షన్స్లో గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు కన్యారాశి వాళ్ళకి మీ రాశిలోని కేతు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అయినప్పటికీ మీకు కేతు ప్రభావం ఉన్న 5 గ్రహాల యొక్క ప్రభావం మీ ఉంది కాబట్టి మీరు ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనే తపన మీకు ఎక్కువ ఉంటుంది కదా, సక్సెస్ అవుతారు. ప్రతి రంగంలోనూ ఆనందంగా ఉండడము, మీరు ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి అవకాశాలు ఉండడం జరుగుతుంది. ఏదేమైనా ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు.
కుటుంబంలో సౌఖ్యం పెరుగుతుంది. ముఖ్యంగా గాయకులకండి, ఎందుకంటే పాటలు పాడుతుంటారు కదా, వాళ్ళు బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు కొనుక్కుంటారు మీరు. అలాగే గురుదృష్టి బాగా ఉండడం వల్ల నిజంగా ఫుడ్ అండి, మీ రాశి వాళ్ళకి ఫుడ్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎక్కడికి వెళ్ళినా మీకు ఆదరించి మరీ పెడుతూ ఉంటారు ఫుడ్ విషయంలో. అది మే నెల వరకు ఉంటుంది. గురుడు ద్వితీయ భావం చూడడం వల్ల. అలాగే అనేక చెప్పుకుంటే చాలా ఉంటుందండి. ముఖ్యంగా ధనం విషయంలో ఇబ్బంది పడరు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా ఈ సింగర్స్కి ఇంత చెప్పినట్టుగానే యాంకర్స్కి, డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా మంచి రోజులు. ఏదేమైనా ప్రయాణాలు చేసేప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది, అయితే డిలే అయిపోవడానికి అవకాశం ఉంది. లేదా మీ తోబుట్టువుల మధ్యలో, లేదా కాదు జనరల్గా మీ తోబుట్టువుల మధ్యలో విషయంలో కూడా మనస్పర్ధలు రావడానికో, వాళ్ళకి చిన్నపాటి అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీరు ఈ గురుదృష్టి ఉండడం వల్ల వ్యవసాయదారులకి పంటలో బాగా లాభాలు రావడానికి అవకాశం ఉంది. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. విద్యార్థులకి మీరు అనుకున్నటువంటి ఫలితాలు బాగా ఉంటాయండి. చక్కగా చదవండి, అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. విద్యే కాకుండా భూములు, గృహాలు, వాహనాలు ప్రాప్తి కలుగుతుంది. మీ జాతకాల రీత్యా నూతన గృహ నిర్మాణాలు ఉంటాయి. గృహ ప్రవేశాలు కూడా మీకు ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడి నుంచి చెప్పుకోవాలండి. ఇక్కడి నుంచి 6వ భావం నుంచి పర్ఫెక్ట్గా మీకు ఇంపార్టెంట్ మీది వినవలసింది 6వ భావం నుంచే. ఏం వినాలయ్యా? ఏం లేదండి, కుజ శనులు 6వ భావంలో కలిసి ఉన్నారు. 40 రోజులు ఉంటాడు కుజుడు. అయితే ఏంటంటే 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడము, 8వ భావాధిపతి కూడా 6వ భావంలో ఉన్నాడండి. ఈ వారం రోజులు అంటే ఈ వారం రోజులు కూడా చెప్పుకుంటున్నాం కాబట్టి 6వ ఇంటి వాడు 8వ ఇంటి వాడు కలిసి 6వ భావంలో ఉన్నాడంటే ఖచ్చితంగా మీకు మంచి చేయాలి. రాజయోగ ప్రాప్తి కలగాలి. కానీ కొన్ని సందర్భాల్లో మీకు అప్పులు, కొంతమంది శత్రువులు, కొన్ని చిన్న ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్లు ఉండడానికి అవకాశం ఉంది. అది అందరికీ కాదు. కానీ శుభాలు అంటే మంచి కూడా విషయాలు చెప్పుకుందాం. మంచి విషయాలు ఏంటంటే కుజశనులు 6వ భావంలో కలిసి ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. రాజకీయ రంగంలో మీరు ఎలక్షన్స్లో ఎన్నికల్లో గెలుస్తారంటే మీ జాతకాల ప్రకారం గ్యారెంటీ ఇవ్వడం అది కాదండి. ఇది తెలుసుకోవడం కాదు. నేను చెప్పేవన్నీ కూడా శాస్త్రాలు తెలుసుకోవడం మాత్రమే. ఏ ఒక్కరిని ఉద్దేశం చెప్తుంది మాత్రం కాదు. అంటే గెలుస్తారంటే మీ జాతకాల రీత్యా మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కన్యా రాశి వాళ్ళకి ఏం చెప్తున్నా, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ పదవులు వస్తాయి. అలాగే జనాల్లో మమేకమైపోతారు. ప్రజాదరణ ఎక్కువ. శని కదండి, శని అంటే ఎక్కడ జనాలు ఎక్కువ ఉంటారో వాళ్ళ దగ్గర శని ప్రభావం ఉంటుందని కదా, ఇక్కడ మంచి ప్రభావం ఉంటుంది. 6వ ఇంటి వాడు కదా. ఇంకో చెప్పాలంటే సరే, రాజకీయ నాయకులు పక్క పెడతాం. ఇంకెవరికంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రయత్నించే వాళ్ళకి, సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళకి, గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే గ్రూప్స్ అంటాం కదా, వాటిలో ఇంటర్వ్యూస్కి వెళ్ళడము, కొంతమంది ఎగ్జామ్స్ రాసి వాళ్ళు చదువులు రీచ్ చేస్తారు కదా, ఉద్యోగాలు సక్సెస్ అవుతారుంటాయి. కష్టపడాలి. ఎందుకు కష్టపడాలి? శని భగవానుడు కష్టపడింది ఎవరికి ఏముడు. ముఖ్యంగా శని భగవాను అనుకూలించాలంటే ఏం చేయాలండి? ఒకటే రెమెడీ ఏంటంటే పెద్దవాళ్ళకి సేవ చేయడమే. పెద్దవాళ్ళంటే ఎవరు? తల్లిదండ్రులకి. అలాగే కొంతమంది అనాథ శరణాలయాలు ఉంటారు సార్, వాళ్ళకి సేవ చేయడం, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడము. అందులో తాతలు ఉంటారు కదండి పెద్దవాళ్ళు, వాళ్ళకి సహాయ సహకారాలు చేయడము, ఫుడ్ పెట్టడము. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లప్పటి నుంచి నేర్పండి. చేయడం వల్ల శని భగవానుడు అనుగ్రహిస్తాడు వాళ్ళ మీద. అంటే జాతకుల మీద చెడు ప్రభావం చూపించడు అని శాస్త్రం. సరే, పక్క పెడదాం. 6వ భావంలో కుశలంగా ఉండడం వల్ల శత్రుభయం లేకుండా ఉండడము, రుణ బాధలు, రోగ బాధలు తక్కువగా ఉండడము, అంతేకాకుండా కాంపిటీషన్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడము. అంతే కదండి, విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము. అక్కడ అంటే విదేశాల్లో గ్రీన్ కార్డు, పర్మనెంట్ రెసిడెన్స్ ఇవి ఉంటాయి కదండి, అవి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు. కుశలు చెప్పుకుంటే అలా ఎక్కువ ఉంటుందండి. సరే, పక్క పెడదాం. 6వ భావం 7th భావంలో రాహు తప్పు అనుకుంటాం కదండి. ఇప్పుడు 5 గ్రహాలు ఉన్నాయి. చంద్రుడు 8వ తారీఖు 9వ తారీఖు ఉంటాడండి 7వ భావంలో, అలా ఉండడము. అంతేకాకుండా రవి 12వ ఇంటి వాడు కూడా 7వ భావంలో ఉన్నాడు. రవి రాహువులు చంద్ర రాహులు కలిసి ఉండడం వల్ల శుభ ఫలితాలే ఇస్తారు. 7వ భావంలో రాహు ఒక్కడంటే ఇబ్బంది పెడతాడు. అలాగే బుధుడితో కలిసి శుక్రుడు 7వ భావంలో ఉన్నాడు. యోగం అంటే బుధుడు అంటే మీ సప్తమాధిపతి కూడా, లగ్నాధిపతి 7వ భావంలో ఉన్నాడు, ద్వితీయాధిపతి 7వ భావంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు 7వ భావం అంటే వ్యాపారాభివృద్ధి కలగడము, మీ భార్యాభర్తల విషయంలో అనురాగం ఉండడము, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఇంతకుముందు చెడిపోయాయి, సంబంధాలు జరగడము, కుదరడము, వివాహ సంబంధాలు, ఇవన్నీ అద్భుతం అండి. 7వ భావం అనేది పర్ఫెక్ట్గా చాలా బాగుంది. వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారు. వ్యాపార భాగస్వాములు అనుకూలంగా మీకు ఉంటారండి. తీర్థయాత్రలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, ఆభరణాలు కొనుక్కుంటారు, భార్యాభర్తల అనురాగం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పినట్టుగా. సూపర్. సరే, మరి అష్టమంలో బుధుడు గురించి చెప్పబోయే అంటే అష్టమంలో ఈ బుధుడు 9వ తారీఖు వరకు ఉన్నాడు, 10వ తారీఖు నుంచి సప్తమంలోకి వస్తున్నాడు. అంటే గురు బుధుడు అష్టమ స్థానంలో తప్పే. కానీ కేంద్రాధిపత్య శుభులు కదా మీకు. గురు బుధులు శుభులే. అంటే
మిథున రాశికి, కన్యా రాశి వాళ్ళకి, ధనురాశి వాళ్ళకి, అలాగే మీనరాశి వాళ్ళకి గురు బుధుల కాంబినేషన్ ఉంటుంది కదా, కేంద్రాధిపత్య దోషం ఉంది కదా. మరి వాళ్ళు ఎక్కడ యోగిస్తారు? కోణాల్లో యోగించారు. కోణాల్లోనూ 159లోనూ 6, 8, 12 స్థానాల్లో కూడా వాళ్ళు యోగించడానికి అవకాశం ఉంది. ఎంతో భావంలో ఉన్నాడు గురుడు అంటే చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తాడు. అయినా బుధుడు ఉన్నాడండి. అష్టమ భావంలో బుధుడు అంటే ఏంటి? అష్టమ భావంలో బుధుడు ఉన్నాడంటే విదేశ పర్యటన ఖచ్చితంగా ఉంటుంది మీకు, అంటే మీ జాతకాలు ఇచ్చా. అంతేకాకుండా రెండో పాయింట్ ఏంటంటే విదేశాల నుంచి ధనయోగం ఉంటుంది, ప్రభుత్వ సన్మానాలు జరుగుతాయి, దీర్ఘాయుర్దాయం అంటే ఎక్కువ కాలము మీకు అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటారు. ఇది చాలండి. మనకి తలంకు వచ్చే ధనయోగం ఉంటుంది. ఎప్పుడైనా కోర్టు కేసులు కానీ ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడడానికి, వాటి నుంచి మీకు ఊరట కలగడానికి, విజయం కలగడానికి అవకాశాలు ఉంటాయి. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఏందో చెప్పాను కదండి, బ్రహ్మాండంగా ఉంటుంది. సరే, ఇంకా 12వ భావంలో దశమస్థానం కూడా ముందర 9th భావం గురించి చెప్పుకున్నారు. 9th భావం భాగ్యస్థానంలో చంద్రుడు ఉన్నాడు. ఎప్పుడున్నాడు? 12, 13 తారీఖులో చంద్రుడు ఉంటాడండి. సరే, కుజ దృష్టి కూడా ఉంది. అంటే భాగ్యం రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. వాళ్ళ భూముల వలన వాళ్ళకి కలిసి వస్తుంది, ఆనందదాయకంగా ప్రాఫిటబుల్గా ఉంటారు. కుజులు కాంబినేషన్ ఎక్కడ ఉన్నా సరే వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సక్సెస్ అవుతారు. అలాగే దశమస్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళకి చంద్రుడి ప్రభావం ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో చేసే వాళ్ళకి అద్భుతంగా ఉంటుందండి. లాభాధిపతి అయినటువంటి 11వ భావాధిపతి భాగ్యంలో ఉన్నాడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది. బాగా ఉచ్చస్థితిలో ఉంటాడండి. పరమోచ్చలో ఉంటాడు చంద్రుడు. రోహిణి నక్షత్రంలో ఉంటాడు 13వ తారీఖుని. సరే, ఇవన్నీ పక్కన పెడితే మంచి యోగం ఉందండి మీకు అద్భుతంగా. భాగ్యాస్త్రం మీరు ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపారాభివృద్ధి, విదేశ పర్యటన, హైయర్ ఎడ్యుకేషన్ చంద్రుడు ఇస్తాడు కదా. చంద్రుడు భాగ్యంలో ఉన్నాడంటే విదేశ పర్యటన ఖచ్చితంగా చేస్తారు మీరు. కుజుడు కూడా ఉన్నాడు కదా. మీ వ్యాపారాల రీత్యా, చదువు రీత్యా 12, 13 తారీఖుల్లో మీకు విదేశ పర్యటన ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీరు చేస్తున్నటువంటి అంటే తీర్థయాత్రలు చెప్పాలంటే, తీర్థయాత్రలు, స్నానాలు, గంగానది స్నానాలు, చంద్రుడు ఉన్నాడు కదా, గంగానది స్నానాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో బుధుడు 10th హౌస్ లార్డ్ 7వ స్థానంలో ఉన్నాడు. అంటే ఏంటంటే మీ బిజినెస్ అంటే మీ ఉద్యోగ భద్రత ఉంటుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ వ్యాపార రంగ సంస్థల్లో పనిచేసే వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం అండి. అంటే మంచి ఆడవాళ్ళు కూడా చెప్తున్నానండి మీకేంటంటే జనరల్గా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళినా, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఉద్యోగ భద్రత, ఉద్యోగ అవకాశాలు, సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, అలాగే వాళ్ళు ఉన్న చోటు నుంచి ట్రాన్స్ఫర్స్ అవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఏదైనా లాభాధిపతి కూడా మీకు 9th భావం ఉన్నాడు కాబట్టి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ. మీకంటే అక్కయ్య ఉంటారు, వాళ్ళకి శుభ పరిణామాలు, శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి. మీ అక్కయ్య కానీ అన్నయ్య కానీ శుభకార్యాలు జరుగుతాయి. ఇలాగా మీకు సన్మానాలు జరగడము, కొద్దిగా ఎనిమిస్ ద్వారా చిన్న చిన్న ఇబ్బంది కలగడము, కొద్దిగా మీకు ఆరోగ్యం పట్ల చిన్న ఇబ్బంది కలగడము, ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఏదేమైనా మీరు ఇందాక ఆల్రెడీ చెప్పాను, పూజించవలసిన దేవుడు ఎవరో అనేది సుబ్రహ్మణ్యుడు అండ్ ఆంజనేయ స్వామి, శ్రీరామచంద్రుడు అని చెప్పాను. వాళ్ళకితో పాటు లలితా సహస్రనామాలండి, లక్ష్మీదేవి పూజలు, శ్రీమన్నారాయణుడు కొలవడం వలన మంచి విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు రాజకారకుడు కదా, ద్వితీయాధిపతి 9th హౌస్ లార్డ్ అయ్యాడు. కాబట్టి అమ్మవారి పూజలు, దుర్గా అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతమైన ఫలితాలు మీకు వచ్చి తీరుతాయి. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందామండి. తులారాశి వారికి 7వ తారీఖు నుంచి ఏప్రిల్ 7 13వ తారీఖు వరకు ఈ 2వ వారం, సెకండ్ వీక్ అండి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. అంతకంటే ముఖ్యంగా మనకి 9వ తారీఖుని మనకి పండగ ఉంది కదండి, క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. ఉగాది పండుగ ఉంది కదండి మనకి 9వ తారీఖుని. మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. క్రోధినామ సంవత్సరం మొత్తం కూడా మీకు కలిసి రావాలని, ఆయురారోగ్యాలతోటి ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తూ ముందంజలో ఉండాలని, ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, స్త్రీలకి మీకు ముందంజలో ఉండాలని, అనుకున్న పనులు అనుకున్నట్టుగా సిద్ధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా తులారాశి వాళ్ళకి గురు దృష్టి ఉంది, బుధుడు దృష్టి కూడా ఉంది. అంటే ఈ దృష్టి వల్ల ఏమవుతుంది? శుభ ఫలితాలు వస్తాయి, సుపరిణామాలు ఉంటాయండి. ఏం ఫలితాలు అంటే అన్ని ఆరోగ్యంగా ఉండడము, ఆనందంగా ఉండడము, యాక్టివ్గా ఉండడము, సలహాలు ఇవ్వడము, ప్రతి విషయం మీరు తలపెట్టిన ప్రతి పనిలోనూ సక్సెస్ అవ్వడం జరుగుతుంది. సరే, మరి ధనం విషయంలో కొంత ఇబ్బంది పడతారండి. కొన్ని సందర్భాల్లో దగ్గరికి వచ్చి ఆగిపోతుంటాయి, మీకు ఇవ్వాలా వద్దా అన్నట్టుగా. అంటే మీకు ఇవ్వాలంటే అందరికి కాదండి. సపోజ్ యాంకరింగ్ కానీ, కొంతమంది గాయకులు కానీ వాళ్ళు కష్టపడతారు కదా, వాళ్ళకి ధనం వచ్చేటప్పుడు అంటే వాళ్ళనే కాదండి, మీ తులారాశులు అందరూ కూడా ఏదో విధంగా స్లో అవుతుంది. ధనం ఇవ్వడం అంటే అనుకున్నంత ధనం రాకపోవడము, అనుకున్నంత డబ్బులు రాకపోవడము, స్లో అవ్వడము, కొంచెం చికాకు కలగడము, కుటుంబంలో చిన్న ఇబ్బంది కలుగుతాయి. ఎందుకని? శని దృష్టి ద్వితీయ భావం అనుకుంటామే. సరే, అది పక్క పెడదామండి. మీ తోపుటి వలన బాగా జరుగుతుంది. ముఖ్యంగా గురు దృష్టి 3వ భావం ఉంటే ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేసుకుంటారని నన్ను సందేహం లేదు.
ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా మీకు కొంతమంది వీళ్ళు ఉంటారు కదండి, వ్యవసాయదారులు ఉంటారు కదా మీలో, వ్యవసాయదారులు కూడా పంట నష్టం రాకుండా వాళ్ళకు కూడా బాగుంటుంది. చాలామంది నన్ను అడిగారు కూడా, వ్యవసాయదారులకు కూడా కొంచెం చెప్పండి అని. అంటే అందుకే దీని ప్రకారం చెప్తాం. గురుదృష్టి ఉంది కాబట్టి వ్యవసాయదారులకి బాగుంటుంది, శుభపరిణామాలు శుభాలు జరుగుతాయని చెప్పచ్చండి. ఎందుకంటే పర్మనెంట్గా మే వరకు ఉంటుంది గురుదృష్టి 4th భావానికి. సరే, అది పక్క పెడితే మీ చిల్డ్రన్ విషయంలో చూసుకుంటారండి, సంతానం విషయంలో కూడా ముందు చదువు గురించి చెప్పుకుందాం. చదువు విషయంలో ఏం ఆటంకాలు పడరు. అలాగే మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. అంటే చాలా బాగుంటుందంటే వాళ్ళ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది, అది వేరే విషయం అనుకోండి. ముఖ్యంగా ఏజ్డ్ పర్సన్స్కి అయితే కొద్దిగా మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. ఏమైనా పంచమ స్థానానికి కుజశని కాంబినేషన్ ఉన్నారండి. కుజశని కాంబినేషన్ తప్పు కదా. ఎందుకని తప్పు అంటే కుజశని కాంబినేషన్ పంచమ స్థానం ఉంటే ఆపరేషన్ చేయడము, అంటే డెలివరీ అయ్యేటప్పుడు, అయితే సంతానం లేట్ అవ్వడము, సంతానం వల్ల ఇబ్బంది కలగడం, చిన్నవన్నీ చేస్తుంటారు. కానీ వీళ్ళిద్దరూ కూడా పంచమ స్థానంలో ఉన్న సంగతి మర్చిపోకూడదు. పంచమ స్థానంలో ఉంటే ఏంటి, కొద్దిగా యోగంగానే ఉండడానికి అవకాశం ఉంది. పంచమాధిపతి పంచమ స్థానంలోనే ఉన్నాడు, కోణంలోనే ఉన్నాడు. అంటే ఏంటి, పిల్లల విషయంలో అభివృద్ధి కలిగించడము, అలాగే మీరు చేస్తున్నటువంటి సపోజ్ స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా అది, లేకపోతే కొంతమందికి ఏమో స్పెక్యులేషన్ అంటాం, స్పెక్యులేషన్లోనూ కొద్దిగా లాభాలు వస్తున్నట్టుగా ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. ఎందుకని, కుజశని కాంబినేషన్ వల్ల మీకు విపరీతంగా ముందంజ వెళ్ళిపోకండి. శని మిమ్మల్ని వెనక్కి లాగుతుంటాడు. వెనక్కి లాగడం అంటే లాసులు రావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఇంతకుముందు మరి 6వ భావంలో రాహు అక్కడ ఉండేవాడు కదా, ఇప్పుడు రవి తోలేడండి. రవి రాహువులు, చంద్రరాహువులు. రవి రాహువులు ఏమి ఇస్తారు, రవి రాహువులు అంటే మీకు పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది, శుభ ఫలితాలే ఇస్తాడు. రవితో కలిసిన రాహు కానీ చంద్రుడితో కలిసిన రాహు శుభ ఫలితాలే ఇస్తారు కూడా. అలాగే చంద్రుడితో కలిసిన రాహు ఏం చేస్తాడు, ముందు రవితో కలిసిన రాహు ఏం చేస్తాడంటే పదవులు ఇవ్వడము, రాజ్య కాంక్షానుసారం రాజ్య ప్రాప్తి కలిగించడము, ధనయోగం ఇవ్వడానికి 6వ భావంలో ఇస్తాడు. సక్సెస్ రేట్ని ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. పొలిటికల్ రంగంలో అవ్వచ్చు, ఏ రంగంలో అవ్వచ్చు అండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే 6వ భావం ఉన్నారంటే మీరు ఎలక్షన్స్లో క్యాంపెయిన్ ఎలక్షన్స్ కోసం మీరు పోటీ చేస్తున్నారు, జనాల్లోకి వెళ్తున్నారు, సక్సెస్ అవుతారు. అంటే మీ జాతకాలకి చూసుకోండి, అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రజాదరణ, ప్రజాభిమానం మీకు ఎక్కువ ఉంటుంది. సక్సెస్ ఎందుకు సక్సెస్, 6వ భావంలో రవి ఉన్న 6వ భావంలో 3, 6, 11 స్థానాలు రవి రాహులు యోగిస్తారు కదండి. ఖచ్చితంగా అంతే యోగిస్తారు. యోగిస్తారు, మీ ఏ ఫలితాల కోసం ఆశిస్తారో ఆ ఫలితాలు ఇస్తారు. రాజకీయ రంగం మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వడం, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ అవ్వడం, విదేశాలకు విదేశాలు సక్సెస్ అవ్వడం, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఏ మాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. శుక్రుడు కూడా ఉన్నాడు. ఇంకోటి చెప్పాలి, మీ రాశి వాళ్ళకి 6వ భావంలో శుక్రుడు మంచివాడా, ఏమాత్రం మంచివాడు కాదు. అదే కాదు, శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు, మీ రాశ్యాధిపతి బుధుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఎగ్జామ్స్లోనూ వాటిలోనూ మీరు విజయం సాధించడము, శత్రుభయం లేకుండా ఉండడము, మేనమామలుగా మేనమామలు కారకుడు కూడా బుధుడే కదా, బాగుండము ఇన్ని జరుగుతాయి. సరే, 7వ స్థానంలో గురుబుధులు ఉన్నారండి. గురుడితో కలిసిన బుధుడు అంటే ఏం చేస్తారంటే ముఖ్యంగా గురుబుధులు కలిసి ఉంటే 7వ స్థానంలో కానీ ఎక్కడున్నా, కేంద్రాల్లో కానీ కొండల్లో ఉన్నా, ముఖ్యంగా చాలామందికి చదువు విషయంలో బాగా సక్సెస్ చేస్తారు. అలాగే కొంతమందికి గణిత శాస్త్రంలో బాగా రాణిస్తారు, వేదశాస్త్రంలో బాగా రాణిస్తారు. ముఖ్యంగా సైంటిస్టులకి చాలా బాగుంటుంది, శాస్త్రజ్ఞులు అంటాం కదా, బాగుంటుంది. అలాగే ఆస్ట్రాలజీ చేసిన వాళ్ళకు కూడా 7వ స్థానంలో గురుబుధుల వలన వాక్ సిద్ధిస్తుంది, వాళ్ళు చెప్పిన మాటలు జరుగుతాయండి ఖచ్చితంగా. అంటే నియమబద్ధంగా గాయత్రి జపం చేస్తారు చాలామంది, గాయత్రి మంత్రం వాళ్ళందరికీ సిద్ధిస్తుంది. అది చేయని వాళ్ళకి సిద్ధించదా అంటే అందరికీ బాగుంటుందండి. అంటే వాళ్ళు న్యాయబద్ధంగా వాళ్ళందరికీ పర్ఫెక్ట్గా బాగుంటారు, అంటే యాస్ట్రాలజర్స్కి. అంతేకాదండి, ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు, ధైర్యశాలుగా మీరు ఉంటారు. గురుబుధులకి ఇంపాక్ట్ మీద ఉంటుంది. బుధుడు మీకు మంచివాడు, 9th హౌస్ లార్డ్ కదండి, 9th హౌస్ లార్డ్, 7వ కూడా 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు కదా బుధుడు. గురుబుధుల కాంబినేషన్ మంచిదే, మంచి యోగాన్ని ఇస్తారు, ఇంద్రియ నిగ్రహం ఉంటుంది. పైగా మీకు ఏంటంటే డెప్త్ నాలెడ్జ్, ప్రతిదాన్ని సూక్ష్మంగా దాని డెప్త్కి వెళ్ళి ఆలోచించి అప్పుడు చేస్తారు, వినూత్నమైన పరిశోధన చేస్తుంటారు మీరు. అలాగే కొద్ది కోపం ఉంటుంది, నలుగురిలోనూ మనం హుందాగా ఉండాలనుకుంటారు, 10 మంది కంటే మనం ఎక్కువగా బాగుండాలనుకుంటారు. ప్రజాదరణ, గురుబుధులు ప్రజాదరణ ఇస్తాడు మీకు. మీలో ఒక కళ నైపుణ్యం దాగి ఉందని బయటికి తీసుకురావాలి. అంటే స్పీచెస్ ఇవ్వడము, పాటలు పాడడము, ఎక్కువగా ప్రజలతో ఉండడము, మీద కళ ఉందండి మీకు. సంగీతంలో కానీ, డబ్బింగ్ కానీ మీకు కళ ఉంది, కళారంగంలో బయటికి రావాలి, వస్తారు కూడా. ఇది గురుబుధుల కాంబినేషన్. అంతేకాదండి, 7వ స్థానం గురువులు అంటే మంచి శుభకార్యాలు జరగడము, బుధుడి వలన కూడా వ్యాపార విస్తరణలో బాగుండడము, మంచి కార్యక్రమాలు చేయడము, మీ భార్యాభర్తలు కలిసి అనురాగంగా ఉండడము, అలాగే బిజినెస్లో ఉన్న వ్యాపారస్తులు, బిజినెస్లో ఉన్నారు కదా పార్ట్నర్స్, వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి, గురుబుధులు మేషంలో ఉండడమే. అంతేకాదండి, గురుబుధుల కాంబినేషన్ చాలా బాగుంది. వివాహ శుభకార్యాలు, మీరు అనుకున్న వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ఇంతకుముందు ప్రాబ్లం ఉండేది, మంచి శుభకార్యాలు, మీరు అనుకున్న వివాహాలు శుభాలు జరుగుతాయి.
సరే, అష్టమ స్థానంలో చంద్రుడు ఉన్నాడండి మీకు. చంద్రుడితో కలిసినటువంటి చంద్రుడితో కుజ దృష్టి ఉంది. ఏం జరుగుతుందంటే 12, 13 తారీఖుల్లో మీ 10th హౌస్ లాట్ కూడా అయ్యాడు కదా, అష్టమంలో ఉన్నాడు. ఏదైనా తలంపుగా వచ్చే ధనయోగం ఉంటుంది ఉద్యోగాల ద్వారా, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో భూములు అమ్మడం ద్వారా యోగం ఉంటుంది. చంద్రుడు మీకు 12, 13 తారీఖులో మీ అష్టమంలో ఉండడం కాకుండా ఆయన ఎగ్జాల్టేషన్లో పరమోచ్చలో రోహిణి నక్షత్రంలో ఉన్నాడు 13 తారీఖుని. ఈ యోగం ఉంటుందండి. అంటే మీకు జనరల్గా మీకు ఏం యోగం ఉంటే సేవకా జనం ఉండడము, మీరు ఏదైనా కోర్టు కేసులో ఉంటే సక్సెస్ అయిపోతూ ఉండడము, మీకు రావాల్సిన సొమ్ములు రావడము, కొంతమందికి ఏమో భూములు, తర్వాత పొలాలు ఏవో ఉంటాయి కదండి, మీకు అవి సక్సెస్ అవ్వడం, ఏవో మొత్తానికి అయితే మీకు రావాల్సిన సంపద ఉంటాయి. భాగ్యాధిపతి అంటే బుధుడు చెప్పుకుందాం, సప్తమ స్థానం ఉన్నాడు. అంటే బుధుడు ఏంటి కారకత్వం ఏంటంటే వ్యాపార అభివృద్ధి కలిగించడము, బాగా శాస్త్రంలో బాగా రాణించడము, వేద పండితులకి బాగుండము, మీరు చేస్తున్న వ్యాపారం ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. బుధుడితో గురుడు కూడా కలిసాడు కాబట్టి తీర్థయాత్రలు చేయడము, గురువుగారిని సందర్శించడము, అలాగే షిరిడి అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. మీ వ్యాపార అభివృద్ధి కూడా చాలా బాగుంటుందండి. వ్యాపార అభివృద్ధి అంటే వ్యాపార అభివృద్ధి చాలా అద్భుతంగా ఉంటుంది. విదేశాలు కూడా మీరు హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళి తీరుతారు. అంతేకాదండి, మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా ప్రమోషన్స్ రావడము, ఉన్నతంగా సక్సెస్ అవ్వడము. కాకపోతే మీ బాసుల దగ్గర కొంచెం చికాకులు ఉంటాయని జాగ్రత్తగా చూసుకోవడం అంతే. మీ బాసులు కానీ లేకపోతే చుట్టూ ఉండండి మీ పరివారం కానీ కొద్దిగా మీ ఎదుగుదలకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా 11వ భావాన్ని కూడా గురు చూడడం వలన, శని కూడా చూడడం వలన మీ వ్యాపార అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం ద్వారా, వృత్తి ద్వారా కూడా డబ్బులు వస్తాయి. కానీ అనుకున్నంత స్థితిలో రాలేకపోతూ ఉండడానికి, అంటే మీరు అనుకున్న మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా డబ్బులు రావు, స్లో అవుతుంటారు. ఏదైనా కేతు 12 భావం ఉన్నాడంటే జ్ఞాన సంపదని మీకు బాగా పెంచుతాడు. బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని అన్నీ మీకు ఉంటాయండి. కాబట్టి మీకు అవి ఉండడమే కాకుండా మీరు దేవుళ్ళని దర్శించుకొని ఉంటారు, దైవ దర్శనాలు ఉంటాయి, గుడులు గోపురాలు సందర్శిస్తారు. కొంతమంది వాళ్ళ జాతకాలు రీత్యా చెరువులు బావులు తవ్విస్తారు, ఉండవు. తవ్వించడము, నీరు పడ్డము అవన్నీ జరుగుతాయి. అలా తవ్వించడం వలన అద్భుతమైన యోగాలు వాళ్ళకు ఉన్నాయి. తర్వాత చెప్పుకుందాము. ఈ విధంగా కేతు మోక్షకారకుడు అంటారు, అది కాదు. మోక్షకారకుడు 100 ఏళ్ళు నిండిన తర్వాత కేతు అంటే జ్ఞాన సంపదని మీకు పెంచుతూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మీకు అన్ని విధాలుగా శుభం కలగాలని గురుదృష్టి మీకు బాగుంది, కూడా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా అమ్మవారి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, ముఖ్యంగా శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామిని కొలవడం. శ్రీరామచంద్రుడి కళ్యాణం ఉంది కదండి మనకి ఏప్రిల్లో, అవి చేయించుకోండి. అన్ని శుభాలు జరుగుతాయి. మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి తెలుసుకుందామండి. 7వ తారీఖు నుంచి 13వ తారీఖు ఏప్రిల్ 2024 వరకు ఈ వారం రోజులు ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా అండి 9వ తారీఖుని మనకి క్రోధినామ సంవత్సరం వస్తుంది కదండి. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. సరే, ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బాగానే ఉండబోతోందండి. ముఖ్యంగా శని దృష్టి మీ రాశికి ఉండడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న అవరోధాలు ఏర్పడతాయి. మీరు ఎంత స్పీడ్గా వెళ్దాం అనుకున్నారో అంత స్పీడ్ తగ్గుతుంది అంతే. దానివల్ల మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. సెకండ్ భావాన్ని గురుడు చూస్తాడు కాబట్టి ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది, లోటు ఉండదు. ఖచ్చితంగా మీరు అనుకున్న డబ్బులు మీకు వచ్చి తీరుతాయి. ఎలా? యాంకరింగ్గా ఉన్నారనుకోండి, యాంకరింగ్గా కానీ, మీకు కళారంగంలో ఉన్నారనుకోండి, కళారంగంలో వలన కానీ, ఇంకా గాయకులు, సెకండ్ భావం గాయకులు కదండి, కంఠధ్వని వాళ్ళ వలన కానీ, గాయకులకి ఫైనాన్స్ విషయంలో గుర్తింపు, గౌరవం దక్కడంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీ ఉద్యోగ రీత్యా, అంటే మీ దీని రీత్యా, అంటే మీ గాయకులు పాట పాడడం రీత్యా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ధనం ఇబ్బంది పడరు. కుటుంబం అంటే ఎక్కువగా మీకు భోజన ప్రాప్తి కలుగుతుందండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కడున్నా సరే భోజనం సిద్ధిస్తుంది. వృశ్చిక రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి కూడా బాగా ఫుడ్ ఎక్కడికి వెళ్ళినా బాగా ఉంటుందండి. అలాగే కుటుంబంలో సఖ్యత, సౌఖ్యత ఉండి తీరుతుంది. మీకు ముఖవర్చస్సు బాగా పెరుగుతుంది. ఈ నెల మొత్తం, ఈ వారం కూడా కంఠధ్వని, మీకు ఉచ్చారణ బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే 4th భావంలోని శని దోషం అండి. 4th భావంలో ఉండి మీరు రాశిని చూస్తాడు. చిన్న దోషమే, ప్రాబ్లమే కాదు. మీరు రాశ్యాధిపతి 4th భావంలో ఉన్నాడు అంటే కుజశని కాంబినేషన్ 4th భావంలో తప్పు. అంటే 4th భావం తప్పు అంటే కేంద్రంలో అన్నారు. ఏంటంటే మీకు ఏం నడిచిన ప్రభావం అర్ధాష్టమ శని ప్రభావం అంటాం. అంటే అనుకున్న పనులు అనుకున్నట్టు జరగకపోవడము, స్లో అయిపోవడము, ప్రతి రంగంలోనూ ఇబ్బంది కలగడము, చదువు విషయంలో మర్చిపోతూ ఉండడము, మీ అమ్మగారికి ఆరోగ్య పరిస్థితి ఇబ్బంది పడుతూ ఉండడము, అయితే భూములు కొన్నారనుకోండి వాటిలో ఇబ్బంది కలగడము, భూములు ప్రాబ్లమ్స్ రావడము, అయితే ఇల్లు కొనుక్కున్నారనుకోండి, సపోజ్ ఏదో ఎలా కొంతమంది అపార్ట్మెంట్స్ కొనుక్కున్నారనుకోండి, మీరు డబ్బు కట్టేస్తారు కానీ ఇల్లు రాకుండా ఉండము, సమయానికి అనుకున్న టైంలో అనుకున్నట్టుగా రాకపోతూ ఉంటాయి. సో కుజశని కాంబినేషన్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు. దానివల్ల పెద్ద ప్రాబ్లమే కాదండి. మీకు మంచి పంచమస్థానం చూసుకుందాం. పంచమస్థానంలో అద్భుతమైన 5 గ్రహాలు ఉన్నాయి. ఏ గ్రహాలు? రాహు, రవి, చంద్ర, శుక్రుడు ఎగ్జాల్టేషన్ ఉన్నాడు, సప్తమాధిపతి. కుజుడు పాపి,
పాపత్వం కేంద్రాల్లో ఉన్నవాడు పంచమస్థానం యోగిస్తాడు. అలాగే మీకు బుధుడు మేలఫిక్, ఆయన కూడా పంచమస్థానంలో బుధుడితో అంటే 10వ తారీఖు నుంచి కలిసి ఉన్నాడు. బుధుడు చంద్రుడు కలిసి ఉన్నాడు, చంద్రుడు కూడా ఉన్నాడు. అంటే ఏంటంటే పంచమస్థానం ఎంతమంది కలిసాడు, ఏంటి ఫలితాలు మాకు చెప్పవయ్యా అంటే, రవితో కలిసిన రాహు యోగాన్ని ఇస్తాడండి, అంటే సుఫలితాలు ఇస్తాడు రాహు. చంద్రుడితో కలిసిన రాహు కూడా యోగాన్ని ఇస్తాడు. పంచమస్థానంలో ఉండడం వల్ల సంతాన యోగాన్ని ఇస్తాడు మీకు. ఇంకా చెప్పాలంటే చంద్రుడితో కలిసిన రాహు వలన శుభవార్తలు వినడము, భార్యాభర్తల విషయంలో మీరు మాట వాళ్ళు అంటే భార్య మాట మీరు, మీ మాట భార్య గారు వినడం జరుగుతుంది. భర్త గారి మాట భార్య, భార్య గారి మాట భర్త వింటారు. మంచి అవయవ సౌష్టం బాగుండము, తెలివిగా ఉండము, పూజాది కార్యక్రమం చేసుకోవడము, రవిరాహులు కావాలని కాంబినేషన్ వల్ల సింహరంగంలో దూసుకుపోతూ ఉండడము. అలాగే పంచమస్థానం బాగుందంటే మీకు చెప్పడం మర్చిపోయాను, పొలిటికల్ రంగంలో వృద్ధి కలుగుతుండో. కొంతమందికి పంచమస్థానం చూస్తాం కదా, పంచమస్థానం బాగుందంటే మంత్రి పదవులు వస్తాయంటే అంటాం కదా. ఇప్పుడు మీ ఎలక్షన్స్ కాబట్టి ఎలక్షన్స్లో మీరు బాగా విస్తృతంగా అంటే ప్రయాణాలు చేయడము, మీ జనాదరణ కలగడము, సౌఖ్యవంతంగా ఉండడము, ఇవన్నీ ఉంటాయి. అంటే కొన్ని సందర్భాల్లో గెలవడం కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అవకాశాలు ఉన్నాయి. పూర్తి భావంలో చంద్రులు కొద్ది శనితో కలిసిన కుజులు ఇబ్బంది కలిగిస్తుంటారు. గెలుపు అవకాశాలు కొద్ది జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. కానీ పంచమస్థానం కాబట్టి పుత్ర సంతాన యోగం ఉండడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, ఇంకా వాహన యోగము, మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, ఆభరణాలు ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే అంటే వ్యవసాయదారులకు మాత్రం పంటలో నష్టాలు రావడానికి, అదే వాళ్ళ పంటలు సరిగ్గా రాకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా పంచమస్థానం బాగుంది కాబట్టి స్పెక్యులేషన్లో మీకు బాగా రాణిస్తారు, ధనయోగం బాగుంటుంది, వృద్ధి కలుగుతుంది, అద్భుతము. ఇంకా చెప్పుకుంటే లేకపోతే చాలా ఉన్నాయండి. ఏదైనా గురుబుధుల కాంబినేషన్ పర్ఫెక్ట్. 6వ భావంలో గురుబుధులు ఉన్నారంటే ఏంటి అష్టమాధిపతిగా మీకు 6వ భావంలో బుధుడు ఉన్నాడు. సో ఆ బుధుడు ద్వితీయాధిపతి కలిసి ఉండడం వలన యోగంగా అంటే అష్టమాధిపతి 3వ భావంలో ఉండడం వలన అనారోగ్య సమస్యలు ఇస్తాడు. ఇంకా చెప్పాలంటే మీకు బుధుడు వలన మేనమామూలుగా బాగుండకపోవడము, శత్రు భయం ఉండడము, బలవంతం అంటే అనుకోకుండా రుణాలు చేయడము, ఇవన్నీ ఉంటాయి. కానీ గురుబుధుడికి అష్టమంలో అంటే 6వ భావం ఉండడం వలన సక్సెస్ రేట్ కూడా ఇస్తారండి మీకు. అంటే గురుడు అంత యోగమే కాదు. సెకండ్ హౌస్ లార్డ్ 6వ భావం ఉండడం వల్ల ఏమవుతుందంటే శత్రువుల ద్వారా ధనయోగం ఉంటుందని చెప్పచ్చు. శత్రువులు మిత్రులు అవుతారని అర్థం. ఏదేమైనా 7వ భావంలో చంద్రుడు ఉన్నాడు. 12, 13 తారీఖుల్లో చంద్రుడు ఎగ్జాల్టేషన్ 13 తారీఖు ఉంటాడు. కుజుడు దృష్టి కూడా ఉంది కాబట్టి వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. ఏ వ్యాపారం? రియల్ ఎస్టేట్ రంగం, భూములు. అంటే భూమి వల్ల ప్రాబ్లమ్స్ అని చెప్పాను. భూముల వల్ల చంద్రుడి ప్రభావం ఉంది కాబట్టి భూయోగము బాగా ఉంటుందండి. 13వ తారీఖు రోహిణి నక్షత్రంలో ఉంటాడు కాబట్టి చంద్రుడు మీకు ఎగ్జాల్టేషన్లో చంద్రుడు ఉంటాడు, పరమోచ్చలో ఉంటాడు. కాబట్టి మీకు అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు, మంచి మంచి వివాహాలు చేసుకుంటారు, మంచి అంటే మీరు కోరుకున్నటువంటి వివాహాలు జరగడానికి అవకాశం ఉంటుంది, వరుడు వధువు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే శుభకార్యాలు చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు, విహారయాత్రలు చేయడానికి 12, 13 తారీఖులో అనుకూలమైన కాలము. అలాగా భార్యాభర్తల విషయంలో అనుకూలంగా ఉంటారు, మీ బిజినెస్ విస్తరిస్తూ ఉంటారు, వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. 7వ భావం బాగుంది కదండి. ముఖ్యంగా వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్ రంగం. సరే, మీ భాగ్యాధిపతి కూడా 7వ స్థానం ఉండడం వల్ల భాగ్యస్థానం వృద్ధి కలుగుతుందండి. చాలా అద్భుతము. అంటే మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు, మీరు హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా అంటే ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్ళడము జరుగుతుంది. అక్కడ బాగా విద్యని అభ్యసిస్తారు, మంచి మంచి యూనివర్సిటీస్లో రావడానికి అవకాశం ఉంది. కానీ కొద్ది శని కుజులు కాంబినేషన్ వల్లే ఇబ్బంది పడిపోతుంటారు, కొద్దిగా లేట్ అయిపోతూ ఉంటుంది, డిలే అయిపోతూ ఉంటుందండి. కొంతమందికి మాత్రం ఇబ్బంది ఉంటుంది, మిగతా అందరికి కాదు. ఏదైనా దశమస్థానాన్ని కుజులు చూస్తున్నారు అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఉద్యోగాలు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాదే శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా కష్టపడితే తప్ప ఉద్యోగ అవకాశాలు తక్కువ. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కష్టపడండి. ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి కష్టపడితే తప్ప ఏది సిద్ధించదు. కానీ ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రీత్యా కొద్దిగా స్లో అయిపోతుంటుంది మీకు. ఏదేమైనా స్లో ప్రమోషన్స్ రావడం, స్లో అవడము, కొద్దిగా మిగతా వాళ్ళ రీత్యా మీ ఎదుగుదలకి అడ్డుపడము, అవరోధాలు కలగడము జరుగుతాయి. ఏదేమైనా 11వ భావంలో కేతు ఉన్నాడండి. కేతు వలన సర్వదా రక్షింపబడుతుంటారు. అంటే ఇటు పక్కన గురుడు దృష్టి ద్వితీయ భావానికి ఉండము, లాభస్థానంలో కేతు ఉండడం సర్వదా రక్షగా ఉంటుంది మీకు. అంటే రక్షగా అంటే ఏంటి అంటే గణపతి ఆరాధన చేసుకోవడంలో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. సరే, ఏంటి రక్ష అంటే కేతు 11వ భావంలో ఉన్నాడంటే మీకు భూములు, గృహాలు, ఆభరణాలు, వస్తువులు ఇవన్నీ ఇవ్వడము, అలాగే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకునే వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు కలిగించడము, ప్రతి రంగంలోనూ అద్భుతంగా అంటే మీ వ్యాపార రంగంలో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అంటాం సార్, అవి సక్సెస్ చేయడము కేతు ప్రభావం వల్ల ఉంటుందండి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి అన్ని రంగాల్లోనూ సిద్ధిస్తాయి, బాగా సక్సెస్ అవుతారు. గురు దృష్టి కూడా 12 భావాలు ఉండడం వల్ల
గుడులు గోపురాలు సందర్శిస్తారు, చెరువులు బావులు తవ్విస్తూ ఉంటారు. అలాగే సన్మానాలు కూడా మీకు ఎక్కువ జరుగుతుంటాయి. ముఖ్యంగా మీరు ఇందాక పూజించవలసిన దేవుడి గురించి చెప్పేశాను. ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళకి కష్టపడింది ఏది ఇవ్వదు. కాబట్టి మీరు కష్టపడ్డము, అలాగే దేవుడికి ప్రభావం మీ మీద ఉండాలి. ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకున్న వాళ్ళకి, శివారాధన చేసుకునే వాళ్ళకి, అమ్మవారి యొక్క పూజలు చేసుకునే వాళ్ళకి సర్వదా విజయం సిద్ధిస్తుందనలో సందేహం లేదు. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందామండి. అంటే సెకండ్ వీక్ 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా ఏప్రిల్ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ముందుగా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. 9వ తారీఖుని మనకి క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ. అలాగే అన్ని రాశుల వాళ్ళకి నా శుభాకాంక్షలు అండి. ముఖ్యంగా మీ రాశి వారు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీ రాశి వారికి వారం మొత్తం కూడా గురుదృష్టి కూడా మీకు ఉంది కాబట్టి అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయం సాధించడము, సర్వత్రా విజయం కలగడము. మీరు ఎక్కువగా తెలివితేటలు ఎక్కువ అండి. ఎదురువాళ్ళకి హెల్ప్ చేసే తత్వము, జాలి, దయ గుణం ఉన్నాయి మీకు. ఎదుటివారు మీకు సలహాలు కూడా ఇస్తుంటారు. అద్భుతము. మంచి ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా గురు ప్రభావం అంటే ద్వితీయ భావాన్ని కూడా బాగుండడం వల్ల శని ప్రభావం ఉందనుకోండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. అంటే డబ్బులు రావడం ఆలస్యం అవుతుంది. కుటుంబంలో వృద్ధి మాత్రం బాగా ఉంటుందండి. గాయకులకి పర్ఫెక్ట్గా మంచి అవకాశాలు ఉన్నాయి. థర్డ్ భావంలో కుజిచెల్లి ఏం చేస్తారు? సక్సెస్, ధైర్యాన్ని ఇస్తారండి. ముఖ్యంగా ధైర్యాన్ని ఇవ్వడం, వాహన యోగాన్ని ఇస్తారు, ఆభరణాలు ఇస్తారు. ముఖ్యంగా ప్రజాదరణ ఎక్కువ పొందేట్టు చేస్తుంటారు. వార్తా సేకరణలో మంచి నిమగ్నమై ఉంటారు మీరు. అందుకనే వార్తా సేకరణలో బాగా ఉండడము, పత్రికా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ అవ్వడము, తరచూ ప్రయాణాలు చేయడము, మీ తమ్ముళ్ళని చెల్లెళ్ళని తోబుట్టువుల్ని కలవడము అద్భుతంగా ఉంటుంది కదండి. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారు మీరు. భూములకు సంబంధించిన వ్యవహారాల్లో సక్సెస్ అయి తీరుతుంటారు. 4th భావంలోనండి 5 గ్రహాల యొక్క కలయిక. 4th భావంలో రాహుతో కలిసిన రవి అంటే మీకు ఉన్నతమైనటువంటి ప్రమాణాలు, అంటే మంచి ఉద్యోగ ప్రమాణాలు, ఉన్నతమైన ప్రమాణాలు, అంటే చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. రాహు 4th భావంలో ఉన్నాడంటే విదేశాలకు వెళ్తారు కదా, కొద్దిగా పరిస్థితులు అనుకూలంగా ఉండవు, చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. కానీ రవి రాహువులు కలిసి ఉన్నారు కాబట్టి మంచి శుభఫలితాలు ఇస్తారు. రాజ్యయోగ ప్రాప్తి ఉంటుంది, అలాగే వాహన ప్రాప్తి ఉంటుంది. చంద్ర రాహులు కలియక వలన భార్య మాట, భర్త మాట మీరు వింటారు. అంటే భార్య వలన సలహాలు తీసుకుంటారండి. భర్త సలహాలు భార్య సలహాలు భర్త తీసుకోవడము, పూజాది కార్యక్రమాలు అద్భుతంగా ఉండడము. చంద్ర శుక్రులు అంటే ఇందాక చెప్పండి, చంద్ర శుక్రులు వ్యాపారాభివృద్ధి కలుగుతూ ఉంటుంది. చంద్ర శుక్రులు కాబట్టి తోబుట్టువులు అద్భుతంగా ఉంటారు, ఆభరణాలు చేసుకుంటారు. శుక్ర రాహుల్ కాంబినేషను తలవంతలంగా వచ్చే ధనయోగం మీకు బాగా ఉంటుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అన్ని పనులు మీకు ఎదురవుతూ ఉంటాయండి. ముఖ్యంగా శుక్ర రాహులు వార్తా సంస్థల కింద చెప్పినట్టుగా అద్భుతంగా రాణిస్తారు. బుధుడు ఇంకా ఎలా కాంబినేషన్ బాగుందంటే 4th భావంలో 5 గ్రహాలు కలయిక చాలా యోగమే. అంటే మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధిస్తుంటారు. ఈ ప్రజాదరణ బాగా పొందుతుంటారు. పంచమ స్థానంలో గురుబుధులు పర్ఫెక్ట్గా బాగున్నారు. ముఖ్యంగా 4th భావంలో ఇది చెప్పాలండి అంటే వ్యవసాయదారులు, ఫార్మర్స్ బాగా అనుకూలవంతమైన కాలం ఉంటుందండి వాళ్ళకి. ముఖ్యంగా ఆభరణాలు, సంగీతంలో బాగా సాధన ఉంటుంది. ఆభరణాలు, వాహనాలు, అలాగే మంచి మంచి డ్రెస్సెస్. 4th భావం కదా, మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. చదువులో బాగా రాణిస్తారు. గురు బుధులు పంచమస్థానంలో ఉండడం వలన మీ రాశ్యాధిపతి గురుడు పంచమస్థానం పర్ఫెక్ట్గా ఉన్నాడు కదండి. సప్తమాధిపతి కూడా బాగున్నాడు. అంటే గురు బుధుల కాంబినేషన్ బాగుంది అంటే మీరు గణిత శాస్త్రజ్ఞులుగా గణితంలో బాగా డెవలప్ అవ్వడము, శాస్త్రజ్ఞంలో బాగా ఉండడము, వేద పండితులుగా బాగా ఉండడము, ఆస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి గురుబుధుల కాంబినేషన్ కదా పర్ఫెక్ట్గా ఉండడము, మంచి గొప్ప ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతి సాధించడం జరుగుతుంది. ధైర్యం కూడా ఎక్కువ. మీకు ఇన్ఫ్లుయెన్స్, గురుబుధులకి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. ఎందుకంటే కేంద్రాధిపత్యం వచ్చినటువంటి గురుబుధులు కోణంలో ఉన్నారు. అంటే శుభులు కోణంలో ఉన్నారంటే యోగిస్తారు, అద్భుతంగా యోగిస్తారు. బుధుడి వలన బుద్ధి బలాన్ని పెంచుతారు. జ్ఞాన సంపద మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. బాగా ఇంకేం కావాలండి? పైగా గురుదృష్టి బ్రహ్మాండంగా ఉంది. ఇంకా చెప్పాలంటే పంచమస్థానంలో గురుడు ఉన్నాడంటే గురుబుధులు అంటే స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి. సాహిత్య రంగంలో అద్భుతంగా ఉంటుంది. బుధుడు కళారంగం అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. కళారంగం అంటే మీకు తెలుసు కదండి, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, అలాగే సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి, అలాగే సినిమా యాక్టర్స్కి, అలాగే సినిమా దర్శకులకి అద్భుతంగా రాణిస్తారండి. పంచమస్థానంలో రవిబుధులు గురుబుధులు అంటే అద్భుతం. మళ్ళీ ఈ బుధుడే మళ్ళీ 10వ తారీఖు నుంచి 4th భావంలోకి వచ్చేస్తున్నాడు. గురుడు కూడా 4th పంచమస్థానంలో ఉన్నాడు. అందుకనే వాళ్ళకి కదండి స్టాక్ అండ్ షేర్స్లోను, కొంతమందికి ఏమో స్పెక్యులేషన్లోను బాగా రాణించడము, లాటరీస్ ఉంటాం కదా. లాటరీస్ అంటే అందరూ ఆడకండి సుమా,
శాస్త్రం వచ్చినా కూడా చెప్తున్నా అంతే, జస్ట్ దానికి పంచమ భావం కూడా చెప్తున్నా. ఏనే 6వ భావంలో చంద్రుడు ఉన్నాడండి, అష్టమాధిపతి 6వ భావంలో ఉన్నాడు, 12, 13 తారీఖుల్లో కుజ దృష్టి కూడా ఉంది. అంటే ఏంటి, 6వ భావంలో ఉన్నాడంటే మేనమామలకు బాగుండడము, మీ ల్యాండ్స్ వల్ల ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడము, ఇంకా చెప్పాలంటే శత్రుభయం లేకుండా ఉండడము. ఎందులో ఏంటి, వాడు 6వ భావంలో ఉన్నాడు కదా చంద్రుడు. 13వ తారీఖున రోహిణి నక్షత్రంలో పరమోచ్చలో ఉంటాడు, యోగంగా ఉంటాడండి, మంచి యోగానే ఇస్తాడు. మీ శుభకార్యాలు, మీ ఇంట్లో శుభకార్యాలు ఎందుకు చెప్పాను కదా, సప్తమాధిపతి పంచమాల కోణంలో ఉన్నాడు కాబట్టి శుభకార్యాలు, అనుకున్న వివాహాలు జరుగుతాయి. మంచి భర్త, మంచి భార్య రావడం కంటే మంచి వరుడు వధువు అంటాం కదా, మంచి బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే భార్యాభర్తల విషయంలోనూ మీ వ్యాపార విస్తరణలోనూ సక్సెస్ రేట్ ఉంటుంది. అంతేకాకుండా మీ భాగ్యస్థానం కూడా చాలా బాగుంది. భాగ్యస్థానంలో గురుడు, భాగ్యస్థానం ఎవరు, భాగ్యాధిపతి రవి కదా, భాగ్యస్థానానికి గురు దృష్టి ఉంది, భాగ్యస్థానానికి కుజ దృష్టి ఉంది. అంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ రంగంలో బాగా రాణిస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, హయ్యర్ ఎడ్యుకేషన్ చేస్తారు, గురువుల్ని పీఠాధిపతులు కలుస్తారని చెప్పేసి తెలిసిపోతాం కదండి. పాదసేవ చేసుకుంటారు మీరు, షిరిడి వంటి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు కదా. గంగా నది స్నానాలు చెప్పడం మర్చిపోయారు, గంగా నది స్నానాలు చేస్తారు, కాశీ వంటి పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. కానీ కొద్దిగా అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ బిజినెస్లో కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు, కొద్దిగా ఎదుగుదల తక్కువగా ఉంటుంది, మీకు రావాల్సిన సంపద కూడా లేట్ అయిపోతూ ఉంటుందండి, కొద్దిగా ఇబ్బంది పడతారు శని దృష్టి వలన. ఏదేమైనా మీ వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంటుంది. వస్త్ర వ్యాపారులకి, బంగారు వ్యాపారులకి, అలాగే వెండి వ్యాపారస్తులకి, ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, స్టేషనరీ వ్యాపారస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, వాళ్ళందరికీ బ్రహ్మాండంగా ఉంటుంది కదండి. అలాగే కొంతమంది ఫార్మాస్యూటికల్స్ రంగంలో వాళ్ళందరికీ కూడా వ్యాపారాభివృద్ధి ఉంటుంది. కానీ శని దృష్టి వలన స్లో అయిపోతూ ఉంటుంది. స్లో అయిపోవడము, అనుకున్న అంటే రీచ్ అయిపోతుంది, టార్గెట్ రీచ్ కాలేకపోతుంటారు అంటే ప్రాఫిట్స్లో. సరే, కేతు దశమంలో ఉన్నాడండి. కేతు దశమంలో ఉండడం వలన మీకు యోగం ఉంటుంది, మంచి ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి బాగా ప్రమోషన్స్ రావడం అవకాశాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగాల కోసం అప్లై చేసే వాళ్ళకి, ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి, ఆడవాళ్ళకి కూడా చెప్తున్నాడు, స్త్రీలకు కూడా మంచి యోగ్యత ఉంది. 11వ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది, బుధుడు కూడా చూస్తున్నాడు. వలన మీ వ్యాపారాభివృద్ధి, మీకంటే పెద్దవాళ్ళు అక్క అన్నయ్య ఉంటారు, వాళ్ళకి బాగుండడము, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము. మీకు ఇంకా చెప్పాలంటే కొంతమంది దైవ దర్శనం కోసం వెళ్తుంటారు చూసారా, వాళ్ళకి చాలా బాగుండడం జరుగుతుంది. ఏదేమైనా వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. గురుబలం బాగుండడం వల్ల మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రెట్టింపు ఆదాయం ఉంటుంది అందులో సందేహం లేదు. సరే, ఈ విధంగా శని దృష్టి కూడా మీకు 12వ భావం ఉందండి. కొద్దిగా చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అంటే ఖర్చులు అధికంగా పెడతారు, చెరువులు బావులు తవ్విస్తారు, ఉండే గుడులు గోపురాలు సందర్శిస్తారు. ఎందుకని, గురు ప్రభావం ఉంది కాబట్టి. ఇదేమైనా మీ ధనురాశి వాళ్ళకి చాలా బాగుంది. కొద్దిగా మీరు పూజ చేసుకోవాల్సింది అంటే పూజలు కూడా చేసుకోవాలి. మీరు ఎవరు పూజలు చేసుకోవాలి, సూర్య భగవాన్ ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వలన ఈ నెలలో కూడా శ్రీరామచంద్రుడికి ప్రభావం ఉంది కదండి, సీతారాముల యొక్క కళ్యాణం చేయించుకోవడం వలన కూడా శుభ ఫలితాలు మీ రాశి వాళ్ళకి ఉంటాయి అన్న సందేహం లేదు. ఇప్పుడు మనం మకర రాశి గురించి తెలుసుకుందాము. మకర రాశి వాళ్ళకి 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఈ వారం రోజులు ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతోందండి. ముఖ్యంగా మీరందరికీ ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. 9వ తారీఖు మనకి వస్తుంది, క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. సో ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ కలిసి రావాలని, మీ ఏ పొజిషన్లో ఉంటారో, దేనికోసం ట్రై చేసుకుంటున్నారో, అంటే రాజకీయంగా కానీ, ఉద్యోగాల కోసం కానీ, ఇలాగా ఉంటారు కదండి, వ్యాపార విద్య, అన్ని రంగాల్లోనూ విజయం కలగాలని, కార్యోత్సాహంతో బాగుండాలని, అన్ని రంగాల్లోనూ మీకు సక్సెస్ అవ్వాలని, ఆ దేవుడి యొక్క ప్రభావం మీ మీద ఉండాలని, ఆశీస్సులు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం, ఈ వారం మొత్తం కూడా బాగానే ఉంది. ముఖ్యంగా ద్వితీయ భావం చూసుకుంటే కుజశని కాంబినేషన్ అంత అద్భుతం కదండి. బాగుందని అంటున్నాడని చెప్పి ఇలా చెప్తున్నాడు ఏంటి అనుకుంటున్నారు కదా. మిగతా రాశులు కూడా, మిగతా అంటే గ్రహాల ప్రభావం మీకు హౌసెస్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా చెప్పుకుందాము. సెకండ్ హౌస్లో ఉన్నాం కాబట్టి శని కుజుడు ఇబ్బంది కలిగిస్తారు. ఏలినట్టు ప్రభావం మీకు ఉంది కాబట్టి, అలాగే మీకు కుజుడు కూడా అంత అద్భుతంగా లేడు కాబట్టి చిన్న ప్రాబ్లమ్స్ కలుగుతాయి. కానీ కుజుడు వల్ల ప్రాబ్లం కలుగుతాయా? కాదు. 4th భావాధిపతి కుజుడు ద్వితీయ భావంలో ఉన్నాడు, ఫారిన్ కంట్రీస్ ఇస్తాడు. శని కూడా కలిసి ఉన్నాడు కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు, చేసి అంటే అల్టిమేట్గా మీకు విజయం సాధిస్తారు, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. 2nd హౌస్ లార్డ్, 4th హౌస్ లార్డ్ కలిసి మీకు ఎక్కడ ఉన్నారు, ద్వితీయ భావంలో ఉన్నారు. పైగా గ్రహ యుద్ధంలో కుజుడు ముందంజలో ఉంటాడు, కుజుడే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి, డిగ్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో కాబట్టి ఏ ఇబ్బంది పడే అవసరం లేదండి, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా 3వ భావంలో 5 గ్రహాల ప్రభావం మీకు ఉందండి. రవితో కలిసిన రాహు, అలాగే చంద్రుడితో కలిసిన రాహు, శుక్రుడు ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు, అద్భుతమైన రాజయోకారకుడు. అలాగే బుధుడు కూడా 10వ తారీఖు నుంచి 3వ భావంలోకి వచ్చేస్తున్నారు. ఏంటి ఫలితాలు ఏంటి అంటే,
వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి, న్యూస్ గ్రహించే వాళ్ళకి, న్యూస్ సేకరణ అంటే వార్తా సేకరణ గ్రహించే వాళ్ళకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా తోబుట్టువులకి చాలా బాగుంటుంది. అంటే తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అక్కలకి వాళ్ళకి బాగుంటుంది. వాళ్ళ సహాయ సహకారాలు మీకు అందుతాయి. దగ్గర ప్రయాణాలు చేస్తారు. వాహన యోగం ఉంది. అలాగే మంచి మంచి బట్టలు కొనుక్కుంటారు. వాహన యోగాన్ని, ఆభరణ యోగాన్ని థర్డ్ భావం కూడా చూస్తాం. శుక్రుడు కూడా అక్కడ ఉన్నాడు, ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. బుధుడు కూడా బలంగా ఉన్నాడు, మంచి బాగున్నాడు, అద్భుతంగా ఉన్నాడు. ఇవన్నీ బాగున్నాయండి. ఫోర్త్ భావం బుధ గురులు ఉన్నారు. అంటే 10వ తారీఖు వరకు మీకు, అంటే 9వ తారీఖు వరకు కూడా మీ ఫోర్త్ భావంలో ఉంటాడు బుధుడు. గురు బుధుల వలన ఏమవుతుందంటే చక్కని విద్య వస్తుందండి. ముఖ్యంగా గణితంలో ఉన్న గణిత శాస్త్రజ్ఞులకి అలాగే యాస్ట్రాలజీ చెప్పేవాళ్ళకి, అంటే జాతకాలు జాతక బ్రహ్మలకి, అలాగే ఫోర్త్ భావం చూసుకుంటే గురు బుధుల కాంబినేషన్ వలన ఆడిటర్స్, ముఖ్యంగా మంచి ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. గురు దృష్టి బుధుడికున్న, గురు బుధులు కలిసి ఉన్న, రవి బుధుడికి గురు దృష్టి ఉన్న ఈ ఆడిటర్స్గా, ప్రముఖమైన ఆడిటర్స్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే డాక్టర్స్ కూడా మేషరాశిలో ఉన్నారు కదా, మంచి పలుకుబడి ఉంటుంది, మంచి బ్రహ్మాండంగా ఉంటారు. గురు బుధుల వలన మీరు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారని, ముఖ్యంగా ప్రతి విషయంలోనూ డెప్త్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటారు, బాగుంటుంది. కొద్దిపాటి కోపం కూడా ఉంటుంది. మకర రాశి వాళ్ళకి ఒక కోపం ఉంటుంది. మీలో ఒక కళ దాగి ఉందండి. ముఖ్యంగా జనాకర్షణ బాగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే జనంలో మమేకం అయిపోతుంటారు. బాగా ఉన్నతంగా రాణించాలని, గొప్ప గొప్ప పదవులో ఉండాలని, బాగా ఉండాలని చెప్పి కూడా గురు బుధుల కాంబినేషన్ వల్ల మీరు అనుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మీకు చాలా బాగుంది. అంటే సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి మీకు అద్భుతం. అంటే పంచమస్థానం, అంటే ఫోర్త్ భావంలో మీకు గురు బుధులు బాగున్నారు. ఎడ్యుకేషన్ బాగా వస్తుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో బాగా ఉండడము, లేకపోతే వ్యవసాయదారులకి అద్భుతంగా కలిసి రావడం జరుగుతుంది. బుధుడు కలిసి ఉండడం వలన చదువులో బాగా రాణిస్తారు. ముఖ్యంగా పంచమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు 12, 13 తారీఖుల్లో. అంటే ఏంటంటే ముఖ్యంగా కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి ల్యాండ్స్ బిజినెస్ సంబంధించిన వ్యవహారాలు చాలా బాగుంటాయి. పుత్రికా యోగం కలగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే స్పోర్ట్స్ రంగం, కుజుడు స్పోర్ట్స్ రంగానికి కూడా సంబంధించిన వాడు, స్పోర్ట్స్ రంగంలో రాణిస్తారు. పంచమ స్థానం బాగుంది కాబట్టి కళా రంగంలో అభివృద్ధి ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే స్టాక్ అండ్ షేర్స్, స్పెక్యులేషన్ బిజినెస్ వాళ్ళకి కొంచెం ఆలోచించాలి, కానీ ఆచితూచి అడుగు వేయండి. సప్తమ స్థానం అధిపతి మీకు బాగున్నాడు, పంచమ స్థానంలో బాగున్నాడు. కేంద్రాధిపత్యం వచ్చిన శుభుడు, అంటే శుభుడు అంటే చంద్రుడు అని అర్థం. మీకు పంచమంలో ఉన్నాడు, బాగా యోగిస్తాడు, మీకు బాగా యోగం ఉంటుంది. అంటే మీరు అనుకున్న సంబంధాలు వస్తాయి. వివాహ శుభకార్యాలు బాగా చేస్తారు. మంచి శుభకార్యాలు, గృహప్రవేశాలు కూడా చేస్తారండి మీరు. సప్తమం బాగుంది కాబట్టి. అలాగే భార్యాభర్తల విషయంలో అనురాగం బాగుంటుంది. 6వ భావానికి గురుదృష్టి, అంటే 8వ భావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. కుజుడు కూడా చూస్తున్నాడు. అంటే తలవంతరం గోచోధన యోగం ఉంటుంది. సేవకాజనం ఉంటారు. శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ఆరోగ్యం పట్ల కొద్ది జాగ్రత్త వహించండి. ప్రయాణంలో కొద్ది జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. గురుడు ప్రభావం ఉంది కాబట్టి. ఏదేమైనా భాగ్యస్థానంలో కేతువు, అంటే ఏంటి మీకు భాగ్యస్థానంలో కేతువు అంటే దైవ దర్శనాలు చేస్తూ ఉంటాడు ఆయన. మీకు బాగా దైవ దర్శనాలతో పాటు బాగా యోగం కలిగేట్ చేస్తుంటే వ్యాపార అభివృద్ధి బాగా కలిగేట్ చేస్తుంటాడండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి చాలా బాగుంటుంది. కేతు ప్రభావం చాలా బాగుంది కాబట్టి. ఇంకా గురుదృష్టి కూడా దశమ స్థానం ఉంది. ముఖ్యంగా కేతు ప్రభావంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా మంచి యోగవంతమైన కాలం అని చెప్పచ్చు. అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే కేతు ప్రభావం వలన విదేశాలు వెళ్ళడానికి, హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి, అద్భుతంగా బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అద్భుతంగా ఉంటుందండి. గురుదృష్టి దశమ స్థానం ఉండడం వల్ల అద్భుతంగా ఉంటుందండి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే ఇంకా చెప్పాలంటే స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి గురు బుధుల కాంబినేషన్ కదండి. డాక్టర్స్, లాయర్స్ వాళ్ళకి అద్భుతంగా వీళ్ళ దశమస్థానం బాగుంది కాబట్టి మంచి గుర్తింపు, గౌరవం దక్కుతుందండి. గురు ప్రభావం చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉందండి. అంటే ఆడవాళ్ళకి చెప్తున్నాను, మీరు బాగా ఉద్యోగాలు ట్రై చేసే వాళ్ళకి మంచి కాలము. మీ ఎడ్యుకేషన్ రీచ్ ఎలా ఉంటారో అలాగా సక్సెస్ రేట్ ఉంటుంది. శని దృష్టి 11వ భాగం ఉండడం వలన కొద్దిగా వ్యాపారాల్లో నష్టము, లేకపోతే స్లో అయిపోవడము, లేదా మీరు అనుకున్నంత లాభాలు రాలేకపోవడానికి అవకాశం ఉంది. ఏదేమైనా భాగ్యంలో కేతువు, అలాగే దశమ స్థానానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగున్నాయండి. అంటే మీకు ఉద్యోగంలోనూ వ్యాపారాల్లో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ప్రమోషన్స్ రావడంలోనూ అదే సక్సెస్ రేట్ లేకపోవడము కొద్దిగా ఉంటుంది. కానీ శని ప్రభావం మీకు 12th హౌస్కి ఉంది కాబట్టి, గురు ప్రభావం దశమానికి 12th హౌస్కి ఉంది కాబట్టి మీకు కొద్దిగా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. సన్మానాలు జరుగుతాయి. మీకు ఇంకా అద్భుతంగా యోగాలు కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. మీరు అంటే మీ రాశి వాళ్ళు అమ్మవారి పూజలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. సూర్య భగవాన్ ఆరాధన కూడా చేసుకోవడం వల్ల ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది.
ముఖ్యంగా అండి మనం ఈ శ్రీరామచంద్రుడు కొలవాలి ఈ సంవత్సరం ఈ వారం ఈ నెలలో. ఎందుకంటే కళ్యాణం, శ్రీరామచంద్రుడి కళ్యాణం కూడా వస్తుంది కాబట్టి సీతారాముని కళ్యాణం చేసుకోవడం వల్ల సకల కష్టాలు దోషాలు కూడా మనకి నివారణ జరుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకే శ్రీరామచంద్రుని కొలవడం వల్ల మంచి అద్భుతమైన యోగాలు కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాము. కుంభరాశి ఫలితాలు తెలుసుకుందామండి. ఇప్పుడు 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, బ్రహ్మాండంగా ఉంటాయి. సరే, ముందుగానండి 9వ తారీఖుని క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనకి 9వ తారీఖుని మన క్రోధినామ సంవత్సరం స్టార్ట్ అవుతుందండి. సో మీ అందరికీ కూడా, కుంభరాశి వాడందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరం నుంచి అద్భుతంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికీ మరొకసారి క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కుజుడితో కలిసిన శని మీ రాశిలో ఉండడం వల్ల, ఏలినాటి శని ప్రభావం కూడా ఉండడం వల్ల కాళ్ళు నొప్పులు, కీళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ సహజంగా ఉంటాయండి. కుజుడు కలిసినంత కాలము కుజశని కాంబినేషన్ వల్ల కొంతమందికి ఇబ్బంది కలుగుతుంటుంది. ఏదైనా కష్టపడితే తప్ప ఏది కూడా విజయం సాధించలేరు అని అర్థమవుతుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదండి. గురుడు మారుతున్నాడు. ఎప్పుడు 1 మే నుంచి ఆ గురు దృష్టి అష్టమానికి ఉంటుంది. తర్వాత చెప్పుకుందాం, నెక్స్ట్ మంత్ చెప్పుకుందాం. సరే, ఏదేమైనా కుజశనుల కాంబినేషన్ వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిందేనండి. కొద్దిగా మీరు ఆంజనేయ స్వామి పూజలు, అలాగే శనీశ్వరుని కూడా పూజించిన తర్వాత ఆంజనేయ స్వామి పూజలు, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన కుజదోషం వల్ల కానీ, లేకపోతే కుజుడు వల్ల వచ్చే దోషం కానీ, శని వల్ల వచ్చే దోషం కానీ తగ్గుతుంది. సరే, పక్కన పెడదామండి. సెకండ్ భావం చూసుకుందాం. సెకండ్ భావంలో చంద్రుడితో అంటే రాహుతో కలిసిన రవి, రాహుతో కలిసిన చంద్రుడు అంటే 8, 9 తారీఖులో ఉంటాడండి. బుధుడు కూడా 10వ తారీఖు వస్తున్నాడు, అంటే మీ ద్వితీయ భావంలోకి. శుక్రుడు కూడా వచ్చే స్థితిలో ఉన్నాడు. అంటే ఏంటంటే 5 గ్రహాల యొక్క ప్రభావం ద్వితీయ స్థానం మీద ఉండడం. పైగా బుధుడు శుక్రుడు కూడా మీరు అత్యంత రాజయోగకారకుడు కదా, వాళ్ళు ఇచ్చే ఫలితాలు ఏముంటాయి? అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. భూములు కొనుగోలు చేస్తారు. బుధ శుక్రుడు కాంబినేషన్ ద్వితీయ భావంలో ఉన్న, పూర్త భావంలో ఉన్న భూములు కొనుగోలు చేయడానికి సినిమా రంగంలో అంటే సినిమా కళారంగం అంటాం, కళారంగంలో ప్రతిభ కనపరచడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ద్వితీయ భావంలో ఉన్నటువంటి బుధ శుక్రుల వలన. అలాగే రవి రాహులు కూడా అండి ద్వితీయ భావంలో రవి రాహుల్ వలన, అయితే చంద్ర రాహులు ఇచ్చే ఫలితాలు శుభ ఫలితాలే మీకు ఉంటాయండి. అంటే విశేషించి శుభ ఫలితాలు ఇస్తాడు. రవి రాహులు కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే రాజ్యకాంక్ష, రాజ్య ప్రాప్తి, పదవులు రావడము, అంటే ఉన్నతమైన పదవులు ఉద్యోగాలు చేస్తుంటే రావడం జరుగుతుంది. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి, సంగీతంలో ఉన్న వాళ్ళకి, అలాగే గాయకులకి బుధ శుక్రుల వలన కలిసి వస్తుంది. పైగా బుధుడు నిత్యసిద్ధి అక్కడ ఉంటాడు, కానీ రెట్రోగ్రేషన్లో బలంగా ఉన్నాడు. బుధుడు పంచమాధిపతి బ్రహ్మాండంగా ఉన్నాడు, ద్వితీయ భావంలో ఉన్నాడు. శుక్రుడు కూడా చాలా బాగున్నాడు, 4th హౌస్ లార్డ్. అంటే 4th హౌస్ లార్డ్ అండ్ 5th హౌస్ లార్డ్ కలిసి రాడు. కేంద్ర కోణాధిపతులు ద్వితీయ భావంలో కలిసి ఉన్నారంటే అదృష్టమే. వాహన యోగం ఉంటుంది, బంగారాభరణాలు కొనుక్కుంటారు, అలాగే బాగా మాట్లాడుతూ ఉంటారు. ఎక్కువగా కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి కలుగుతూ ఉంటుంది, బంగారాభరణాలు చెప్పానుకోండి. అలాగే ఇంకా చెప్పాలంటే మీ ఉచ్చారణ చాలా బాగుంటుందండి. ద్వితీయ భావం చాలా పర్ఫెక్ట్గా బాగుంది. విద్యలో కూడా బాగా రాణిస్తారు. గురుబుధులు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి. ముఖ్యంగా గురుబుధుల కాంబినేషన్ వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడము, అలాగే వార్తా సేకరణ చేయడము, మంచి గౌరవం పొందడము, ఆభరణాలు కొనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడం. 3వ భావన ఉంటాయి గురుబుధులే కదండి ఇచ్చేది. కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము అద్భుతంగా ఉంటుంది. మీతో బుట్టవుల వలన మీకు, మీ వలన వాళ్ళకి కూడా యోగం కలుగుతుందండి బుధగురుల కాంబినేషన్ వల్ల. ముఖ్యంగా ఆడిటర్స్గా మీరు బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ధైర్యం ఎక్కువ ఉంటుంది. 4th భావంలో చంద్రుడు ఉన్నాడండి. 4th భావాధిపతి చంద్రుడు, 4th భావంలో చంద్రుడు 12 13 తారీఖులో ఉచ్చ స్థితిలో ఉంటాడు. పరమోచ్చలో 13వ తారీఖు ఉంటాడు. అంతేకాకుండా 4th హౌస్ లార్డ్ శుక్రుడు ఉచ్చ స్థితిలో ద్వితీయ భావంలో ఉన్నాడు. అంటే 4th హౌస్ లార్డ్ కనుక ద్వితీయ భావం ఉంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీ జాతకాల రీత్యా ఉంటాయి. 4th హౌస్ లార్డ్ ద్వితీయ భావం ఉండడం, 4th హౌస్లో చంద్రుడు ఉండడం, 12, 13 తారీఖుల్లో ఉండడము, కుజ దృష్టి ఉండడం వల్ల ల్యాండ్స్ బాగా ఉంటాయి. అంటే భూములు కొనుగోలు చేస్తారు అని అర్థమవుతుందండి. చంద్రుడు 4th భావం చంద్రుడు వల్ల విద్యలో కొంచెం చిన్న మనస్పర్ధ, కొంచెం చిన్న చికాకులు, డెవలప్మెంట్స్ తక్కువ ఉన్నా సరే చంద్రుడు కుజ దృష్టి వల్ల ఖచ్చితంగా మంచి యోగం ఉంటుందండి. మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. మీకు మిల్క్ బిజినెస్కి సంబంధించిన బాగుంటాయి. ముఖ్యంగా వాహన యోగాన్ని, ఆభరణాలు ఇవ్వడానికి కారకుడు కూడా చంద్రుడు అవుతాడు. ఆభరణ యోగాలు, మంచి మంచి బట్టలు ఇవ్వడానికి కూడా ఆయన కొనుక్కుంటారు మీరు. ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. పంచమ స్థానాధిపతి కూడా బుధుడు అవ్వడం వలన, పంచమాధిపతి బుధుడు ద్వితీయ భావంలోను, అలాగే 3వ భావంలో ఉండడం వలన యోగం అంటే మీ పిల్లల వలన మీకు ధనయోగ ప్రాప్తి కలుగుతుంది, ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా అండి మీ చేసేటువంటి కార్యక్రమాలు అంటే ఏంటంటే స్పోర్ట్స్ రంగం అంటాం. కార్యక్రమాలు అంటే మంచి మంచి ఆటల్లో ఉండడము, ఆ అవార్డులు రివార్డులు గెలవడము, స్పెక్యులేషన్ బిజినెస్ వాళ్ళకి, స్టాక్ అండ్ షేర్స్ పెట్టే వాళ్ళకి
యోగవంతంగా ఉండడము, డబ్బులు రావడం జరుగుతుందండి మీకు. అలాగే సినిమా రంగం, 5th భావం సినిమా రంగం కూడా చెప్తానండి నేనైతే. అందరికీ అదే, సినిమా రంగం ఉన్న వాళ్ళకి, కళారంగంలో ఉన్న వాళ్ళకి ధనయోగం బాగా పట్టుకుంటుంది. సినిమా డైరెక్టర్స్కి, అలాగే యాక్టర్స్కి, ప్రొడ్యూసర్స్ అంటాం కదా. ఎందుకంటే పంచమాధిపతి ద్వితీయ భావం ఉండడం వలన ఫైనాన్స్ బాగా డబ్బులు ఉంటాయి. అలాగే సప్తమ భావానికి గురుదృష్టి ఉందండి. అంటే యాక్చువల్గా సప్తమ భావానికి కూర్చొని చూస్తే ఏమవుతుందంటే దగ్గరకు వచ్చిన సంబంధాలు చెడిపోతూ ఉంటాయి, ఆగిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మీరు పెళ్ళిళ్ళు చేయలేకపోవచ్చు. కాగా ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే బిజినెస్ పార్ట్నర్సు, అలాగే తీర్థయాత్రలు, అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ గురుదృష్టి పర్ఫెక్ట్గా సప్తమ భావానికి ఉందండి. ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఖచ్చితంగా మీకు యోగాలు కలగడానికి అవకాశం ఉంటుంది. అంటే శుభకార్యాలు జరగడము, భార్యాభర్తల విషయంలో అనురాగం ఉండడము, అన్నీ బాగుంటాయి. ఇంకా చెప్పాలంటే అష్టమ స్థానంలో కేతు ఉన్నాడు కదా. కానీ ఇక్కడ అష్టమాధిపతిని 5 గ్రహాలు చూస్తున్నాయి కాబట్టి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే వాటి నుంచి బయటపడతారండి మీరు, అందులో డౌట్ లేదు. కాకపోతే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉంటాయి. అది మీరు జాగ్రత్తగా డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సిందే. కేతు ప్రభావం వలన అష్టమ స్థానం కేతు దోషం పోవాలంటే వినాయకుడి ఆరాధన చేయాలి. అది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. ఇలా చేయడం వలన కూడా ముఖ్యంగా వినాయకుడి ఆరాధన గరికతోటి చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయండి. తలంగా ధర్మయోగం కూడా ఉంటుంది. గురు దృష్టి భాగ్యస్థానానికి ఉంది. భాగ్యాధిపతి శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు. అద్భుతం అండి. అంటే ఏంటంటే వ్యాపారాభివృద్ధి కలిగి తీరుతుంది. ముఖ్యంగా చదువులు రీత్యా విదేశాలు వెళ్తారు, వ్యాపారాలు రీత్యా విదేశాలు వెళ్తారు. హైయర్ ఎడ్యుకేషన్ అంటాం కదా, అక్కడ విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. గురువుగారిని పీఠాధిపతుల్ని సందర్శిస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పీఠాధిపతులు కొలుస్తారు కూడా. గురువుగారు దర్శనం చేసుకుంటారు. అలాగే షిరిడి సాయిబాబా దర్శనం కూడా మీకు ఉంది. తీర్థయాత్రలు మీరు బాగా చేస్తారు. గంగానది స్నానాలు కూడా చేయడానికి అవకాశం ఎక్కువ ఉందండి మీకు. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగం కానీ, బ్యాంకింగ్ వాళ్ళ సంస్థ వాళ్ళకి, అలాగే డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, వాళ్ళ డాక్టర్స్కి, లాయర్స్కి, అలాగే ఎడ్యుకేషన్ సంస్థలకి రఘుపతుల కాంబినేషన్ కాబట్టి సిఏ, చార్టర్డ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంట్స్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉత్తీర్ణ అవ్వడం, ఇలాగా భాగ్యస్థానం వృద్ధి అవుతూనే ఉంటుంది. అంటే మీరు ఆడవాళ్ళకి చెప్తున్నారండి, మీరు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు కంటే ఇంటర్వ్యూస్ వెళ్ళి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా అవకాశాలు బాగున్నాయి. కానీ మీరు చేస్తున్న ఉద్యోగాల్లో మాత్రము దగ్గరకు వచ్చి ఆగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకని 10th హౌస్కి శని దృష్టి ఉండడము, 10th హౌస్ లార్డ్ కూడా శనితో కలిసి ఉండడం వలన దగ్గరకు వచ్చిన ఉద్యోగాల్లో ఆగిపోవడము, ఉద్యోగ భద్రత లేకపోవడము, ఉద్యోగాలు తరచూ మారుతూ ఉండడము, ఇవన్నీ ఉంటాయండి. రాజకీయ నాయకులు కూడా అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు. కుంభరాశి వాళ్ళకి కష్టపడాల్సి వస్తుంది. ఈ ప్రస్తుతం ఏప్రిల్ నెలలో, మే నెల నుంచి చాలా బాగుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఈ కారణాల వల్ల కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉండడము, సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగస్తులు కూడా కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ రావడము, వాళ్ళకి ఉద్యోగాల భద్రత తక్కువగా ఉండడము, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైనా వ్యాపారాభివృద్ధి మాత్రం పర్ఫెక్ట్గా బాగుందండి. ఎందుకంటే 9th హౌస్లకి గురుదృష్టి ఉండడము, 9th హౌస్లో 2nd భావంలో ఉండడము, 9th లాభస్థానానికి గురుదృష్టి ఉంది, లాభాధిపతి చూస్తున్నాడు. కాబట్టి మీరు చేస్తున్నట్టు మీరు వ్యాపారాభివృద్ధి పర్ఫెక్ట్గా బాగుంది. వ్యాపార విస్తరణ కూడా చేసుకుంటారు మీరు, చాలా బాగుందండి. అంటే బాగా ధనం సంపాదిస్తారు. ఒక్క జాబులో మాత్రం వృత్తిరీత్యా ప్రాబ్లం ఉంది, కానీ మిగతా అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముఖ్యంగా ఈ నెలలో కూడా శ్రీరామచంద్రుడి యొక్క కళ్యాణం కూడా ఉంది కదండి. సీతారాముల కళ్యాణం అంటాం కదా, మీరు సీతారాముల కళ్యాణం చేయించుకోండి. ముఖ్యంగా మీరు కొలవాల్సిన దేవుడు కూడా శ్రీరామచంద్రుడే. ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సరే, ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నా తీర్చేవాడు శ్రీరాముడే. సో శ్రీరామచంద్రుడికి కళ్యాణం వస్తుందండి. మనం ఆ రోజు మనం చేయించుకుందాం, శ్రీరాముడి యొక్క దర్శనం చేసుకుని ఆయన యొక్క ఆశీస్సులు పొందుదాం. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకోబోతున్నామండి. మీనరాశి వాళ్ళకి ముందుగా క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి. అంటే 7వ తారీఖు వరకు 13వ తారీఖు వరకు చెప్పుకుంటున్నాము, అది పక్కకు పెడితే 9వ తారీఖుని మనకి ఉగాది వస్తుందండి. క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ కూడా శుభాలు జరగాలని, ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని, మీరు అనుకున్న కోరికలన్నీ కూడా మంచి కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా 7వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఎలా ఉండబోతుందో బాగుందండి. ముఖ్యంగా మీ రాశిలోని 5 గ్రహాలు సంచరిస్తున్నాయి. రవితో కలిసిన రాహు, చంద్రుడితో కలిసిన రాహు, శుక్రుడు, బుధుడు అందరూ కూడా అద్భుతమైన మీ రాశిలో ఉన్నారు. అంటే శుభ ఫలితాలే ఇస్తారు, మంచి ఫలితాలు ఇస్తారండి. 5 గ్రహాలు ఉండడం చాలా గ్రేటు. అంటే బుధుడు కూడా 10వ తారీఖు నుంచి వస్తున్నాడు మీ రాశిలోకి, మీనరాశిలోకి. 8, 9 తారీఖుల్లోనేమో మీనరాశిలోనే చంద్రుడు ఉంటాడు. ఇలాగా మీకు అనుకున్న పనులన్నీ సాధించడము, సక్సెస్ అవ్వడము, అలాగే విజయ పరంపరలో ఉండడము, మీకు ఎదుటి వాళ్ళు సలహాలు ఇస్తుంటారు కదా, అన్ని నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉందండి. 2nd భావం చూసుకుంటే గురుబుధులు ఆడిటర్స్గా మీరు పేరు ప్రఖ్యాతగా పొందుతారు. పైగా ఆస్ట్రాలజీ జాతకాల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు డబ్బులు వస్తాయి.
అలాగే సైంటిస్టులకి ద్వితీయ భావం బాగుంది. అలాగే ఐటెస్గా పేరు ప్రఖ్యాత చెప్పాక ఇందాక. అలాగే విద్యలో బాగా రాణిస్తారు. అంతేకాదండి, గురుబుధుల కాంబినేషన్ జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని బాగా ఇవ్వడం వలన బాగా పాటలు పాడుతున్నారు కదా మీరు, యాంకరింగ్గా బాగా చేస్తున్నారు, డబ్బింగ్గా బాగా చెప్తున్నారు, బాగా ముచ్చారణ, ద్వితీయ భావం బాగా అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కదా. గురుబలం ఎక్కడికి వెళ్ళినా భోజన వసతి బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు. సూపర్. అంటే అందుకనే కుటుంబ వృద్ధి, భాగ్య వృద్ధి, అందుకనే మీకు బాగా ధన ప్రాప్తి అన్నీ బాగున్నాయి. మీ తమ్ముళ్ళని చెల్లెల్ని 12వ తారీఖు 13వ తారీఖు మీకు కలుస్తారు. అలాగే ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. ధైర్యం బాగా ఉంటుంది మీకు. అంటే మీ కొంతమందికి వార్తా సేకరణ ఉంటారు కదా, వార్తలు సేకరిస్తారు, వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు కూడా కొంతమంది టెలివిజన్ రంగంలోనూ యూట్యూబ్ ఛానల్స్ ఉంటారు కదా, అద్భుతంగా రాణిస్తారండి. 4th హౌస్ లార్డ్ ఎవరయ్యాడు మీకు? బుధుడయ్యాడు కదా. 4వ ఇంటి వాడు బుధుడు అవ్వడం వల్ల కేంద్రాధిపత్య దోషి అయినప్పటికీ ద్వితీయ భావంలో ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు. అంటే ఫైనాన్షియల్గా బాగా ఉంటారండి. 4th హౌస్లో ద్వితీయ భావం అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఈ వారంలో ఉంటాయి. 13వ తారీఖు లోపల మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. 4th అంటే మీ జాతకాలు రీచ్ అవుతాయి తప్ప అందరికీ ఉంటారని కాదుంటాయి. ఈ శాస్త్రం అనేది తెలుసుకోవడం వరకు మాత్రమే. ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తే మాత్రమే కొద్దిగా దయచేసి వినండి. ఎవరు ఏ ఒక్కరికి కాదు. కానీ 4th భావాధిపతి బాగుండడం వల్ల మీకు విద్యలో బాగా రాణించడము, ఆభరణాలు కొనుక్కోవడము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉండడం, ఇవన్నీ 4th భావం. పైగా మీ వ్యవసాయదారులు ఉంటారు కదా, మంచి అద్భుతంగా బాగా రాణిస్తారు. పుత్రిక సంతానం యోగం బాగా ఉంది మీకు. స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, కొద్దిగా బాగా కష్టపడాల్సిందే, కష్టపడితే సక్సెస్ అవుతారు. 7వ భావంలో కేతు ఉన్నాడండి. 7వ భావానికి 5 గ్రహాల దృష్టి ఉంది కాబట్టి శుభకార్యాలు చేస్తారు. ఇంతకుముందు వివాహాలు ఆగిపోయేవి, కానీ వివాహ శుభకార్యాలు, ధర్మకార్యాలు, మంచి మంచి కార్యక్రమాలు అన్నీ మీరు చేస్తారు. ఇంకా గుడులు గోపురాలు సందర్శించడము, బావులు తవ్వించడము, తటాకాలు తవ్వించడం అన్నీ ఉంటాయి మీకు. 7వ భావం అంటే అన్ని మీకంటే కాదు ఉంటాయి. చాలామంది ఉంటారు, కోట్లాది మంది ఉన్నారు. ఖచ్చితంగా ఈ పనుల్లో నిమగ్నమే ఉంటారు వాళ్ళు. సరే, 7వ భావం భార్యాభర్తలు బాగుండము, వ్యాపార అభివృద్ధి ఉండడం బాగుంది. 8వ స్థానానికి గురుదృష్టి ఉంది కదండి మీకు. అంటే శుభ్రంగా హాయిగా మీకు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఉన్నా వాటి నుంచి బయటపడిపోతారు. ఈ కోర్టు కేసులు అటువంటి ఉంటాయి సరే, వాటి నుంచి బయటపడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా గురుడితో 8వ భావానికి ఉండడం వలన గురు దృష్టి ముఖ్యంగా బాగా సేవకార్యం ఉండడము, తలవంతనం కొంచెం ధనయోగం ఉండడం బాగా ఉన్నాయి. భాగ్యస్థానానికి శని దృష్టి తప్పండి. అంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉన్నాడు కుజుడు. అలాగే 9th హౌస్ భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది. అంటే మీ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాలంటే 9th హౌస్ లార్డ్ 12th హౌస్లో ఉండడము, 12th హౌస్ లార్డ్తో కలిసి ఉండడం గ్రేట్. ఫారిన్ కంట్రీస్ ఇందా నేను చెప్పాను కదా, ఒకటే కాంబినేషన్. 4th హౌస్ లార్డ్ ద్వితీయ భావం. ఖచ్చితంగా మీ జాతకాలు రీచ్ చూసుకోండి. రాహు ప్రభావం కూడా ఉంటుంది అందులో. మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువనే. విద్య రీచ్ వెళ్ళొచ్చేమో, మీ వ్యాపార పర్యటన విస్తరణ కోసం వెళ్ళొచ్చు, మీ పర్సనల్ విషయం వెళ్ళొచ్చు, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ మీకు క్రోధిన సంవత్సరం నుంచి అద్భుతంగా ఉంది, ప్రయాణాలు తప్పవు. సరే, భాగ్యస్థానానికి సరిదృష్టి ఉండడం వల్ల మీ చేస్తున్న వ్యాపారాల్లో కొద్దిగా డిలే అయిపోతుంటాయి, నష్టం రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా భూములు చేసే భూములు అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఖర్చులు అధికంగా ఉంటాయి, డిలే అయిపోతుంటుంది, ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే నేనేదో మిమ్మల్ని భయపెడతాడు చెప్పడం కాదుండోయ్, చిన్న ఇబ్బందులు కలుగుతాయని తప్ప ఉన్నాయి అంటే కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. ఏ బిజినెస్ చేసినా కూడా కొద్దిగా ఇబ్బంది కలుగుతారు. ఫారిన్ కంట్రీస్ హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి, కానీ మీకు స్టాంపింగ్ అవ్వడము, మీరు అనుకున్న యూనివర్సిటీస్లో రాకపోవడము, ఏదో చిన్న మనస్పర్ధ, కొద్దిగా చిన్న మనసులో కొద్దిగా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. కానీ 10వ స్థానానికి గురుదృష్టి ఉందండి. ఉద్యోగంలో మాత్రం మీకు అద్భుతంగా రాణిస్తారు, అందులో డౌటే లేదు. ఉద్యోగంలో మీరు కోరుకున్న ఉద్యోగాలు వస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీచింగ్ స్టాఫ్లో ఉన్న వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్స్ వీళ్ళందరికీ, అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి. ఇంకా చెప్పాలంటే మీకు కొంతమందిలో ఏంటంటే లాయర్స్ అంటారు కదా, కొంతమంది లాయర్స్ ఉంటారు కదండి, ఆ వాళ్ళకి ఈ 10వ స్థానానికి గురుదృష్టి ఉండడం, ఏ ఉద్యోగం చేసినా ఉద్యోగం సక్సెస్ అవుతారండి. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వస్తాయి ఏప్రిల్ నెలలో. కొత్త ఉద్యోగాల కోసం ఆడవాళ్ళు కూడా ట్రై చేస్తారండి. మీరు అన్యదా భావించకుండా ఖచ్చితంగా సక్సెస్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కష్టపడాలి. ఎందుకంటే 12వ భావంలో ఏలియన్సరి ప్రభావం ఉంది కదా, కష్టపడింది ఇవ్వడం ఖచ్చితంగా అంతే. సో ఈ విధంగా ఒక ప్రాబ్లం ఉంది. అయినా మీకు కర్మస్థానము, రాజ్యస్థానం బలీయంగా చాలా బాగుంది. సరే, ఇంకా చూసుకుంటారండి వ్యయభావంలో కుజుడితో కలిసి శని ఉన్నాడు. ఒక మంచి పాయింట్ చెప్పుకుందామండి. మంచి పాయింట్ ఏంటంటే 2nd హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడంటే, కుజుడు 12వ భావంలో ఉన్నాడంటే తరచూ మీరు విదేశీ పర్యటన చేస్తూ ఉంటారు, అవలీలుగా విదేశాలకు వెళ్తుంటారండి. చూడండి, 4th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉన్నాడు, 9th హౌస్ లార్డ్
12th భావంలో ఉన్నాడు, సెకండ్ హౌస్ లార్డ్ 12వ భావంలో ఉన్నాడు. ఇన్ని కారణాల వల్ల మీ విదేశీ పర్యటన తప్పదు, చేస్తారు కూడా. అంటే మీ జాతకాల రీత్యా ఉంటుంది అనుకోండి, అందరూ నాలంటే వెళ్ళిపోతాడా, అలా కాదు. అంటే మీ జాతకాల రీత్యా మీకు ఆ పనుల రీత్యా వెళ్తారు, అవకాశాలు ఉంటాయి, మీకు వెళ్ళవలసి వస్తుందన్నమాట. సరే, 12వ భావంలో కుజుడితో కలిసి శని తప్పు కదా. 12th హౌస్ లాంటి 12th హౌస్లో ఉన్న ఏళ్ళు నడిచిన ప్రభావం మీకు స్టార్ట్ అయిపోయింది. కాబట్టి కుజుశనుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, అంటే కొద్దిగా మీ ఒంటి మీద రక్తం కనపడమో, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బంది కలగడమో, వూండ్స్ గాయాలు తగలడమో ఏదో ఉంటుంది. అందరికీ ఉంటుందా? అందరికీ ఉంటుందని కాదండి. ఎవరైతే ఇలా అందరికీ, అంటే మీనరాశి వాళ్ళకి అందరికీ ఉంటుంది అనుకుందాం. అనుకుంటే మనం చేయలేమా? రెమెడీస్ లేవా? ఉన్నాయి. ఏమున్నాయి? ముఖ్యంగా శనీశ్వరుడు కంపల్సరీ కొలవాలండి. మందపల్లిలో శనీశ్వర దేవాలయానికి వెళ్ళాలి. అంటే మీ ఇష్టం, దగ్గర ఉన్న ఎక్కడికైనా శనీశ్వర దేవాలయానికి వెళ్ళడము, వెంకటేశ్వర దగ్గర దీపారాధన పెట్టడము, అలాగే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడము, అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన శని వలన వచ్చే దోషాలు తగ్గుతాయి. మరి కుజుడు వలన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాలు, శ్రీరామచంద్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం. ఇప్పుడు శ్రీరామచంద్ర కళ్యాణం వస్తుంది కదండి, మనకి సీతారాముని కళ్యాణం వస్తుంది కదా, అలా చేసుకోవడం వలన ఎటువంటి కష్టాలు కలగకుండా, ఎటువంటి నష్టాలు కలగకుండా, ఎటువంటి యాక్సిడెంట్స్ కలగకుండా కాపాడేది శ్రీరామచంద్రుడే కదండి. ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః, ఓం రామేష్టాయ నమః అని మంత్రం ఉంది కదా, మన గురుగారు ఉపదేశించారు కదా మనకి. అటువంటి మంత్రం చదువుకుంటూ ప్రయాణాలు చేసినా కూడా యాక్సిడెంట్స్ కావు, అద్భుతంగా ఉంటుంది. అందుకని కుజశనులు ఉన్నారు 12వ భావంలో, మనకి యాక్సిడెంట్ అయిపోతుందేమో అనే భావన తీసేయండి మనసులోంచి. మీకు దేవుడి యొక్క భక్తి, దేవుడి యొక్క ప్రభావం మీ మీద ఉంది. కాబట్టి ఎక్కడో 100కి 1 ఎక్కడో ఉన్న వాళ్ళకి యాక్సిడెంట్స్ అవ్వడమో, ఇబ్బంది కలగడమో జరుగుతుంటుంది వాళ్ళ జాతకాలు ఇచ్చా. భయపడకండి, జస్ట్ నాలెడ్జ్ కోసమే చెప్తున్నాను, తెలుసుకోవడం కోసమే. సో మీనరాశి వాళ్ళకి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీకు అన్ని ఫారెన్ వెళ్తారండి, ఫారెన్లో కూడా మంచి యోగాలు కలుగుతాయి, ధనయోగం బాగుంటుంది, హాయిగా ప్రశాంతంగా ఉండండి. మీకు శ్రీరామచంద్రుడి యొక్క రక్ష ఉన్నంతసేపు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. శ్రీరామచంద్రుడి యొక్క రక్ష ఉంది మీకు. అందుకని మీ రాశి వాళ్ళు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడం వల్ల అన్ని రంగాల్లోనూ అనేక రకాలుగా మీకు విజయం ప్రాప్తిస్తుందని, సకలంగా ముఖ్యంగా భార్యాభర్తల విషయంలోనూ, ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా గొడ్డలతో పోయేది గోడుతో పోయేట్టుగా ఉండాలని, శ్రీరామచంద్రుడికి ఆశీస్సులు మీకు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.